కొన్ని వారాలుగా బైబిల్ గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం పెట్టుకున్న టైటిల్ మనకు తెలుసు, బైబిల్ జియోగ్రఫీ, బైబిల్ జాగ్రఫీ. వీటిని గురించి మనం మాట్లాడుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అసలు బైబిల్ అంటే ఏంటి, బైబిల్లో వాడబడిన పదాలు ఎందుకు అలాంటి పదాలు వాడారు, బైబిల్లో వాడిన కొన్ని పదాలు అర్థం చేసుకోకపోతే దేవుడితో మనం కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అవుద్ది అనడానికి కొన్ని పదాలు ఎందుకు వాళ్ళు వాడారు, వారు వాడిన పదాలు ఎక్కువ జాగ్రఫికల్ వర్డ్స్ వాడారు వాళ్ళు, అందుకు మనం దాన్ని స్టడీ చేస్తున్నాం. వారు కొండలను గూర్చి, మెట్టలను గూర్చి, అరణ్యాలను గూర్చి, సముద్రాలను గూర్చి, నదులను గూర్చి, పక్షులను గూర్చి, జంతువులను గూర్చి, మనుషుల యొక్క వస్త్రధారణ గూర్చి, తిండిని గూర్చి ఎన్నో విషయాల ప్రస్తావన జరిగింది. వాటితో పోలుస్తూ బైబిల్ వాక్యాలు రాశారు. అలా రాస్తున్నప్పుడు వారి ప్రార్థనలు కూడా ఆ పరిస్థితులకు తగినట్టుగానే మాట్లాడుకున్నారు. ఎప్పుడు మీరు గమనించండి, పూర్వకాలపు ఏ పాటలైనా పాటలు హిస్టరీని తెలియజేస్తాయి. మీరు ఎప్పుడైనా మీరు చూడండి. అందుకే కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు కూడా బ్యాక్ హిస్టరీని బయటకు తీసుకొస్తాయి. ఇప్పుడు మీరు ఏజెన్సీ పాటలు ఎప్పుడైనా వినండి, ఆ పూర్వకాలపు పద్యాలు కానీ పాటలు కానీ ఏం చేస్తాయి అంటే చరిత్రని ఉద్భవింపజేస్తాయి, అంటే జ్ఞాపకం చేస్తే మరొకసారి మన కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. అది పాట అంటే. పాటల్లో లెసన్స్ ఉండాలి, పాటల్లో చరిత్రని జ్ఞాపకం చేయాలి, పాట మన ప్రజెన్స్ ఏంటో మనకు తెలియజేయాలి. ఇప్పుడు అలా పాటలు లేవు, ఇప్పుడు బయట పాటలు లేవు, క్రైస్తవ పాటలు లేవు. పాట ఏంటంటే ఊగేయడం, ఎగిరేయడు, కిందడిపోయి దొల్లేడు, అయ్యే కదా పాటలు అంటే. ఒక రచనకు మీనింగ్ ఉంది. ఇప్పుడు సరైన రైటర్స్ ఉన్నారు. ఇప్పుడు మ్యూజిక్ ఎక్కువైపోయింది, వాయిస్ తక్కువైపోయింది, డీజే ఎక్కువైపోయింది, పనికి మాలిన గంతులు ఎక్కువైపోయినాయి. అందుకే ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు కూడా సూట్ తీసి గిర్ర తిప్పుతున్నారు. పాస్టర్ గారు సూట్ చూసి గిర్ర తిప్పితే కిందలో ఆగుతారా? సొక్కాలు ఇప్పేశారు, చూసారు లేదు మీరు. అందుకే మొన్న ఒక ఫేస్బుక్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ వదిలేండి, ఆవిడ కూడా చాలా బలంగా వాడబడే స్పీకర్ ఆమె. అయితే ఆమె ఒక రీల్ అప్లోడ్ చేసింది, నాకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. ఆ రీల్ నేను చూసినప్పుడు ఆ రీల్లో వాళ్ళు వర్షిప్ చేస్తున్న దాన్ని అప్లోడ్ చేశారు. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు, అది వర్షిప్. అది అంటే వాళ్ళ ఫీలింగ్నే భక్తి అనుకునే రోజులు ఇవి. మనకు తోసిందే భక్తి అనుకునే రోజులు. అడుగుతున్నా డ్యాన్స్ చేయడం అదొక తన్మయత్నం భక్తి. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను అనుకుంటాను వీళ్ళకి బైబిల్ సరిగ్గా చెప్పండి అర్థం కాక, వీళ్ళ సరి అయిన బైబిల్ కళాశాలలో చదవకోగలు చదివినా నాకు తెలిసి వానాకాలం చదువు ఉంటారు. అందుకే వీళ్ళకి ఎక్కలేదు. వీళ్ళకి థియాలజీ తెలియదు, వాళ్ళకి బైబిల్ నాలెడ్జ్ తెలియదు, రెఫరెన్స్ వ్యూ తెలియదు, ఏమీ తెలియదు. మరి ఏం తెలుసు అంటే జస్ట్ ఒకటే తెలుసు, వాళ్ళకి క్రిస్టియన్ టెర్మినాలజీలో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఎక్సెట్రా ఇదే తెలుసు. ఇంతకు మించి ఇంకేం తెలుసు? అదే భక్తి అనుకుంటారు. అందుకే బైబిల్ని ఇలాంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కనుక. అంటే బైబిల్ అంటే ఏంటి, ఆ బైబిల్ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలనడానికి జాగ్రఫీని మనం బేస్ లైన్గా తీసుకున్నాం. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయి కదా, కొంచెం సౌండ్ పెడతాం. ఆ జాగ్రఫీని ఏదైతే మనం బేస్ లైన్గా తీసుకున్నామో, జాగ్రఫీ మాట్లాడుతూ వారు ఎందుకు కొండలను గురించి ప్రస్తావన తీసుకొచ్చారు, వాళ్ళు ఎందుకు మెట్టలను గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశం అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకు తెలుసు. ఒకవైపు ఎడారి, మరొక వైపు సముద్రాలు, పైన ఉత్తర భూభాగంలో పూర్తిగా ఎత్తైన కొండలు, మనకి హిమాలయాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే లెబనాను పర్వతాల కింద డెడ్ సీ, పూర్తిగా మృతతుల్యమైపోయిన భూభాగాలు. ఇలాంటి ప్రదేశాల మధ్య ఆ మాత్రం 6 నెలలు ఉంటే 6 నెలలని బ్లెస్ చేసి దేవుడు అన్నాడు, ఇదే మీకు వాగ్దాన భూభాగం. అంటే పోన్లే ఉందాం అనుకుంటే అటువైపు ఒక శత్రువు, ఇటువైపు ఒక శత్రువు. ఈ శత్రువుల మధ్య అటు రాజకీయాలు బాగాలేదు, భౌగోళిక పరిస్థితులు బాగాలేదు, నదులు బాగాలేదు. ఉండక దేశం మధ్యలో నుంచి ఒక నది బయలుదేరి వెళ్తుంటే ఆ నదిలో వాటర్ ఏదన్నా బయటికి తీసి పంట పొలాలకు వాడుకుందాం అనుకుంటే అది చాలా లోతైన నది, అది బయటికి తీసే టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. పైగా ఆ నీరు పారేది కూడా చాలా లోతుగా ఉండడం వల్ల దాన్ని అక్కడికి దిగి ఉపయోగించుకోవడమే తప్ప పంట పొలాలకు ఎక్కించేంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదంటే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశం మనం అనుకున్నంత సౌకర్యవంతమైన నేల కాదు, రాళ్ళు రప్పలు పనికిరాని సౌడు నేల. అలాంటి భూభాగంలో దేవుడు ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశానికి వండర్స్ సృష్టిస్తున్నాడు. అంటే పనికిరాని భూభాగాన్ని దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలా జాగ్రఫికల్గా ఆలోచిస్తున్న మనం ఈ నైసర్గిక స్వరూపంలో అంటే ఈ భౌగోళిక పరిస్థితుల్లో బైబిల్ రాయబడింది. ఆ రాయబడిన బైబిల్ ఏంటి అన్నది మళ్ళీ మనం లింక్ పట్టుకుని ఆ రాయబడిన బైబిల్ ఏంటని మనం ప్రారంభించినప్పుడు లాస్ట్ వీక్ మనం చూసాము అసలు ఆది కాండం అంటే ఏంటి.
ఆది కాండంలో మొదటి అధ్యాయం ఎలా స్టార్ట్ అయింది, రెండో అధ్యాయంలో ఏం జరిగింది, మూడో అధ్యాయంలో ఏం జరిగింది, నాలుగో అధ్యాయంలో ఏం జరిగింది, ఐదో అధ్యాయంలో ఏం జరిగింది, ఆరో అధ్యాయం ఏం జరిగింది, 11వ అధ్యాయం ఏం జరిగిందని మోసే కాలం వరకు వచ్చాం. దీన్ని ఓవరాల్ వ్యూ ఆఫ్ బైబిల్ స్టడీ అంటారు. అంటే ఒక లుక్ వేస్తున్నాం దాన్ని. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు ఎవరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అది మీకు చెప్తానండి. అప్పుడప్పుడు గెద్ద స్పేస్లో తిరుగుతుంది, ఇలా మీరు చూసారు. అది ఇలా స్పేస్లో తిరుగుతున్నప్పుడు అది కింద ఉంటే కింద ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత ఆహారం ఉందో దానికి తెలియదు. అది స్పేస్లోకి వెళ్ళింది అనుకోండి, మొత్తం ఏరియా అంతా కవర్ చేస్తుంది. దాన్నే ఓవరాల్ వ్యూ అంటారు. అంటే బైబిల్ని ఎలా చూడట్లేదు, ఇప్పుడు మనం గెద్ద మాదిరి పైకి వెళ్ళి అసలు ఏంటి బైబిల్ అని చూస్తున్నాం. అది ఓవరాల్ వ్యూ అంటే. అక్కడి నుంచి ఒక లుక్ వేస్తే అక్కడి నుంచి అబ్రహాం కనబడతాడు, మోసే కనబడతాడు, భక్తులు కనబడతారు, వీళ్ళందరూ కనబడతారు. వీళ్ళన్నింటిలో ఈ నైసర్గిక స్వరూపాన్ని చూస్తున్నాం మనం. బైబిల్ ఓవరాల్ వ్యూలో నీ లైఫ్ ఏంటో ఈరోజు కూడా కనబడుతుంది. అది మన బైబిల్ చూసే పద్ధతి. అందుకే ఇప్పుడు జాగ్రఫీ చూస్తూ వచ్చి అసలు ఏంటి బైబిల్ అంటే అనే కథలోనికి వచ్చాం. ఆ కథలో కథానాయకులు ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు చూస్తూ లాస్ట్ వీక్ మనం చూసింది ఏంటంటే దేవుడు కలుగుగాక అన్నాడు. ఏం కలుగుగాక? వెలుగు కలుగుగాక, ఆరిన నేల కనబడనుగాక, మొక్కలు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, సముద్రాల నుంచి భూభాగం నుంచి ఎగిరే పక్షులు పాకే జీవులు వచ్చునుగాక. 6 రోజులు విచిత్రమైన జీవరాశులు పుట్టించాడు. 6వ రోజు పిలుచుకొచ్చి ఆదాముకి పేర్లు పెట్టమని సెలవు ఇచ్చాడు. ఆదాముకి వర్క్ నేర్పించాడు. ఆ తర్వాత ఆదాముకి కొన్ని కమాండ్స్ ఇచ్చాడు, నాలెడ్జ్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇది చేయొద్దు అన్నాడు. మన దేవుడి యొక్క మైండ్ సెట్ మీకు బైబిల్ చదువుతుంటే అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అన్నీ ఇస్తాడు, ఏది చేయొద్దు అన్నాడు. బాగా వినాలి. ఏమీ లేకుండా ఇది సైకిరాండం కాదు. గదిలో పెట్టేసిన తర్వాత ఆ గదిలో కూర్చుని నేను ఏ తప్పు చేయలేదండి ఈ రోజు వరకు అంటే, నువ్వు గది నుంచి బయటికి రా, అప్పుడు చెప్పు ఏ తప్పు చేయలేదని. గదిలో కూర్చుని ఎక్కడికి పోకుండా ఏ పరిస్థితులు చూడకుండా నేను ఏ తప్పు చేయలేదంటే, గదిలో ఉంటే ఎవడో చేయడు, ఎందుకంటే చేసే అవకాశం లేదు కనుక. నువ్వు బయటకు వచ్చిన తర్వాత అన్ని అవకాశాలు నీకు ఉండే, అంటే నీకు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీ విల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత కూడా ఏమీ చేయకుండా ఉంటావు చూసావా, అది దేవుని కమాండ్కు లోబడ్డం అంటే. ఆదాముకి దేవుడు అన్నీ ఇచ్చాడు, చెట్టేశాడు, చెట్టు తినొద్దన్నాడు, పండు గురించి వివరించాడు, పండు జోలికి పోవద్దన్నాడు. ప్రతి విషయాన్ని మాట్లాడేందుకు అన్ని దేవుడి దగ్గర పెడతాడు. మన దేవుడు అన్ని మన దగ్గర పెడతాడు, జాగ్రత్తగా ఉండమంటాడు. ఆయన మైండ్ మీకు అర్థమవుతుందో లేదో, ఎవడు దొంగో వాడినే ట్రెజరీ మెంబర్ని చేశాడా లేదా, ఆడి చేతికే తాళాలు ఇచ్చాడా లేదా, అది స్టైల్, ఆయన స్టైల్, అది ఆయన మైండ్ సెట్. అది ఆయనకి అన్నీ తెలుసు, ఎవడేంటో తెలుసు, ఎలాంటి వాళ్ళు తెలుసు, అన్నీ తెలిసి వాళ్ళకే బాధ్యతలు ఇస్తాడు. కాకిలికి రొట్టెలు అంటే ఇష్టమా కాదా? ఆ కాకిలిని రొట్టెలు పట్టుకున్నాడు ఏలియాకి. ఎందుకు? అది ఆయన స్టైల్. దేవుడు ఏదైనా చూడండి అన్నీ దగ్గర పెడతాడు, పెట్టిన తర్వాత అంటాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటాడు. ఆదాంకి అదే చెప్పాడు. ఆదాం ఏం చేస్తాడు? ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది మనకు తెలుసు. అందరూ ఏమంటారంటే సాతాన ప్రాబ్లం అంటే చెట్టు ప్రాబ్లం కాదు. ఆదాముకు ప్రాబ్లం అయ్యాడు. స్వేచ్ఛనిచ్చి, జ్ఞానమిచ్చి, జ్ఞాన మార్గంలో జీవ మార్గం నేర్పించి, జాగ్రత్తలు చెప్పి ఇది చెయ్యొద్దని చెప్తే ఖచ్చితంగా ఏది చెయ్యొద్దన్నాడో అదే చేశాడు. జ్ఞానమిచ్చి, జ్ఞాన మార్గం చెప్పి, జీవాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చి ఇది చేస్తే ప్రాబ్లం అవుద్దని మనిషికి దేవుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అదే చేశాడో. ఆ ప్రాబ్లం తెచ్చి మీదేసుకున్నప్పుడు అన్నాడు, లోపలకు పోయి దాక్కున్నాడు. దేవా నేను తప్పు చేశాను, నేను ఒప్పుకున్నాడా? అంతా ఆవిడే చేసింది అన్నాడు. ఆవిడ ఒప్పుకుందా? ఆ సర్పం చేసింటుంది. పోనీ ఈరోజు మనం ఒప్పుకుంటున్నావా? వాళ్ళెవరో చేస్తే మాకేంటి అంటున్నాం. ఆ బుద్ధే ఇది. వాళ్ళ నుంచే వచ్చాం కనుక అదే బుద్ధి. ఇప్పుడు మనం కూడా ఎవరి వైపు చూపిస్తున్నాం? అంతా వాళ్ళిద్దరు చేశారు అంటున్నాం. వాళ్ళిద్దరు కలిసి ఏమన్నారు? అంతా పామే చేసింది అన్నారు. పామా అని అనకండి, మళ్ళీ ఇదొక థియాలజీ ప్రశ్న. అంటే ఒకరి మీదకి ఒకరు గెంటేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మానవ పరిస్థితులు మారిపోయే దేవుడు మళ్ళీ మాట్లాడడానికి స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఎదురు చూస్తున్నాడు. పెనుగులాడారు. బయటకు వచ్చిన తర్వాత బట్టకి ఏడ్చారు, బయటకు వచ్చిన తర్వాత తిండికి ఏడ్చారు, బయటకు వచ్చిన తర్వాత రోగాలకి ఏడ్చారు, బయటకు వచ్చిన తర్వాత నీడకి ఏడ్చారు. దేవుడు లేని లైఫ్ ఎలా ఉంటుందంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒక కనిపించిన శూన్యం ఏర్పడుతుంది. దేవుడు లేని లైఫ్ అది ఊహించలేము. దేవుడిచ్చే పనిష్మెంట్ నన్ను అడిగితే కొట్టకరొద్దండి, తిట్టకరొద్దండి, ఆయన ఏమనవసరం అవసరం లేదండి. జస్ట్ ఆయన మనతో మాట్లాడితే చాలు, అయిపోయింది లైఫ్. అంతకన్నా పెద్ద పనిష్మెంట్ ఏం లేదు. ఆయన మనతో మాట్లాడడం మానేసి, ఆయన మనతో సంప్రదింపులు మానేస్తే చాలు, లైఫ్ అయిపోయినట్టే. కయ్యను కూడా నెత్తి నీరు కొట్టుకుంటే చెప్పిన, దేవా నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేసావు. అతిపెద్ద పనిష్మెంట్ ఏంటంటే నీ సన్నిధికి రాకుండా చేసేసావు. కయ్యను కొట్టాడా? కయ్యను తిట్టాడా?
కయ్యేని ఏమన్నాడు? కయ్యేనికి ఇచ్చిన పనిష్మెంట్ చెప్పిన ఇంక కనబడక రప్పో అన్నాడు. కొన్ని పనిష్మెంట్లు ఎలా ఉంటాయి చెప్పిన? మాట్లాడడం మానేసి దూరం పెడితే అయిపోయినట్టే ఇంక లైఫ్. ఆదాముకు కానీ కయ్యేనికి కానీ ఈ పనిష్మెంట్లు పరంపర దేవుడు స్టార్ట్ చేశాడు. ఆ టైంలో దేవుడు అలా వెళుతుండగా చరిత్రలో దేవుడు తలుక్కుమని చూసిన మరొక వ్యక్తి నోవహు. మీకు లైఫ్ అక్కడ వరకు మనం చూసాం. నోవహు ఏం చేశాడో మనకు తెలుసు. నోవహుకి స్వేచ్ఛ ఉంది, నోవహుకి స్వతంత్రం ఉంది, నోవహుకి ఆజ్ఞలు తెలుసు, నోవహుకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు నోవహు, అన్ని అవకాశాలు నోవహు లోబడ్డాడు. నోవహు కాలం మనకు తెలుసు. ఆయన చుట్టూ లూకా గారు కోట్ చేస్తారు, ఆయన చుట్టూ ఎవరున్నారట? తిండిబోతులు ఉన్నారంట. ఆయన చుట్టూ ఎవరున్నారట? తాగుబోతులు ఉన్నారట. ఆయన చుట్టూ ఎవరున్నారట? తిరుగుబోతులు ఉన్నారట. ఇంత సొసైటీలో అందరూ చెడిపోయిన వారి మధ్య చెడిపోకుండా ఉన్నాడంట. అందుకు నోవహు నచ్చాడు. అందరూ అలా ఉన్నారు, నేను అలా ఉంటే తప్పేంటి అనుకుంటే ఇంక నోవహు లేడు. అందరిలాగా నేనుంటే అందరితో నలుగురితో అని లేడు. దేవుడు ఏ విధంగా చూస్తాడంటే నోవహుని చూసినప్పుడు దేవుడు చూడండి ఒక ప్రత్యేకతను చూశాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆదాముకి ఏ స్వేచ్ఛ ఇచ్చాడో, ఆదాముకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో, ఆదాముని ఏ విధంగా అయితే తరతరాలు దీవిస్తాడో అదే వాగ్దానాలు నోవహుకి ఇచ్చినప్పుడు నోవహు లోబడ్డాడు. తర్వాత నోవహు దగ్గర నుంచి జనరేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ 11వ అధ్యాయంకి వచ్చింది. 11వ అధ్యాయంకి వచ్చేసరికి లోబడేవాడు ఒకటి కనబడ్డా. గోపురం పెట్టి చుట్టూ కాపురం పెట్టి ఆ గోపురంలో దేవుడికే కాపురం పెట్టాలనుకున్నారు. అవి జిగ్రాట్స్ లాస్ట్ వీక్ మనం చూసాం. పైన ఒక తలుపు పెట్టి ఆ తలుపు నుంచి దేవుని పిలిపించి ఆ కిందకు వచ్చిన తర్వాత మేము దేవుని దేవా నువ్వు మాకు దేవుళ్ళు ఇచ్చే నీకు కావాల్సిన అర్పణలని మేము అనుగ్రహిస్తాం, ఇదిగో లంచాలు అన్న. అంటే దేవుడితో పూజా కార్యక్రమాలు ప్రారంభించింది అక్కడి నుండే, హిస్టరీలో స్టార్ట్ అయింది అక్కడి నుండే. ఆ తర్వాత 11వ వచ్చేసరికి ఒక్కరు లోబడలేదు. మళ్ళీ లోబడే వారి కోసం దేవుడు ఎతికాడు. మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అయింది. నదీ పరివాహక ప్రాంతాలకు వచ్చారు. ఆ పరివాహక ప్రాంతాల్లో జనరేషన్ ఉత్పత్తి క్రమం జరిగింది. ఆ జనరేషన్ ఉత్పత్తి క్రమమే మనకు తెలుసు మెసొపొటేమియా నాగరికత. ఆ మెసొపొటేమియా నాగరికతలో దేవుడు మళ్ళీ తలుక్కుమని చూసిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం గారు. లాస్ట్ వీక్ క్లాస్ జస్ట్ అవుట్లైన్స్ మనం చూస్తున్నాం. అబ్రహాం గారు కనబడితే అబ్రహాం గారిని దేవుడు మళ్ళీ పిలిచి అబ్రహాంతో దేవుడు ఒక మాట అన్నాడు, మాటిను అన్నాడు. నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఇంటి నుండి నేను చెప్పిన ప్రదేశానికి ఇప్పటికిప్పుడు నువ్వు బయలుదేరితే దేశం రాసిస్తానన్నాడు. మీకు దేవుడు మైండ్ సెట్ మీకు మళ్ళీ అర్థమవుతుందో లేదో. ఆయనకి పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదండి, మాట వింటే చాలు, అంతే సెట్ చేసి పడేస్తాడు. ఆయన మాట వింటే చాలు. ఆదాం దగ్గర కోరుకున్నది ఏంటి చెప్పండి? మాట వినాలి. నోవహు దగ్గర కోరుకున్నది ఏంటి చెప్పండి? మాట వినాలి. అబ్రహాం దగ్గర కోరుకున్నది ఏంటి చెప్పండి? మాట వినాలి. మీకు ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మైండ్ మీకు ఎలా కనబడుతుంది చెప్పండి? మాట వినాలి. సమూయేలు దగ్గర సౌలు కోసం డిస్కషన్ వచ్చినప్పుడు సౌలు విషయంలో దేవుడు అన్నదేంటి చెప్పిన? మాట వినమను, మాట వినమను. దేవుడికి ఉండే మైండ్ సెట్ అంటే మాట వినాలి, మాట లెక్క చేయాలి, మాట వినాలి. ఆయన మాట వింటే చాలు, భుజాల మీద పెట్టుకుని ఊరేగించేస్తాడు ఆయన. అది దేవుని యొక్క ఆలోచన విధానం. ఆదికాండ నుంచి ఆయన సున్నితమైన మనసు అదే మనకు కనబడుతుంది. ఏ విగ్రహాల మధ్య ఏ మూఢనమ్మకాల మధ్య అబ్రహాం జీవిస్తున్నాడు, అదే విగ్రహాల మధ్య మూఢనమ్మకాల మీద బతుకుతున్నాడు. అక్కడి నుంచి దేవుడు అబ్రహాంను పిలిచి బయటకు అన్నాడు, మీ తండ్రి సూర్యచంద్ర నక్షత్రాలని మీ తండ్రులు పూజిస్తారుగా, నది ఆవల ఎవరైతే మీ పితరులు ఉన్నారో వాటన్నిటినీ పూజిస్తారుగా, అదే నక్షత్రాలను చూపించి నేను చెప్తున్నాను, ఆ నక్షత్రాలంత సంతానాన్ని నీకు ఇస్తాను అబ్రహాం, నమ్మే అన్నాడు. అంతే. సముద్రం నిలబడి సముద్రం నుంచి ఉద్భవిస్తున్న సూర్యుని మీ పితరులు నమ్ముతారుగా, నిలబడిన ఇసుకను బట్టి నేను చెప్తాను, ఇసుక రేణువులంత విస్తారమైన సంతానం నీకు ఇస్తాను అబ్రహాం, నమ్మే అన్నాడు. నమ్ము అంటే ఒకటి ఆయన మాట నమ్మాలి, రెండు ఆయన మాట వినాలి. ఆయన మాట నమ్మాలి, ఆయన మాట వినాలి. ఆ తర్వాత మనకి ఏం తెలుసు జరిగిందో మనకు తెలుసు. వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఆ వాగ్దాన పుత్రుడు ఎవరో తెలుసు మనకి? ఇస్సాకు. ఆ వాగ్దాన పుత్రుని ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, చరిత్ర తెలుసు. మళ్ళీ ఆయన ట్విన్స్ పుట్టారు. ఆ ట్విన్స్లో మనకు కావాల్సిన యాక్టివ్ మెంబర్ మన కథానాయకుడు యాకోబు గారు కనబడిన తర్వాత యాకోబు గారి స్టైల్ మనకు తెలుసు. క్షమించండి, ఇతరులు కనబడుతున్న యాకోబు గారు మన స్టైల్ మనకు తెలుసు. సగ జీవితం ఆడుతూ పాడుతూ గడిపేశాడు, సగ జీవితం ఆధ్యాత్మికంగా పూర్తిగా మారిపోయాడు. జీవితంలో తుంటె ఎముక ఎర్రగొట్టుచున్న తర్వాత లైఫ్ పర్పస్ ఏంటో బాగా అర్థమైంది ఆయనకి. 14 సంవత్సరాలు అలా తిరిగి, కొన్ని సంవత్సరాలు ఇలా తిరిగి, సంపాదన అని, లవ్ అని, అదని ఇదని ఎక్సెట్రా అలా ఇలా పరిగెట్టిన తర్వాత దేవుడు చెప్పాల్సిన పాఠం చెప్పి నది ఒడ్డున నిలబెట్టి తుంటి ఎముక ఎరగొడితే అప్పుడు అర్థమైంది, సంపాదన కాదు జీవితం అంటే, భార్యలు కాదు జీవితం అంటే, పిల్లలు కాదు జీవితం అంటే, పోగేసుకోవడం కాదు జీవితం అంటే. ఇప్పుడు నాకు అర్థమైంది, నీ మాటని నీకు లోపడ్డమే జీవితం అంటే నాకు అర్థమైంది. నువ్వు లేకుండా నేను జీవించలేను అని కాళ్ళు చేతులు పట్టుకుని యాకోబు ఏడ్చేశాడు. మీకు అర్థమవుతుందో లేదో దేవుని మైండ్. మనుషులు ఆయన మాట వినాలి, అంతే. ఆయన చెప్పింది వినాలి. ఆయన చెప్పింది వింటే ఆయన ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తాడు.
యాకోబు మాట విన్నాడు. యాకోబుకు మళ్ళీ దేవుడు వాగ్దాన పుత్రులను ఇచ్చినట్టు 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆ 12 మంది పిల్లల్లో మళ్ళీ మనకు కావాల్సిన కథానాయకుడు యోసేపు. ఆ యోసేపు గారు బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుసు, సొంత అన్నీలాన్ని చూసి ఏడ్చారు, సొక్క వేసుకుంటే ఏడ్చారు, కళ్ళగంటే ఏడ్చారు, చూసి ఏడ్చారు, కూర్చుంటే ఏడ్చారు, నడిస్తే ఏడ్చారు. అతను భక్తిగా వాళ్ళకన్నా ఉన్నంతగా ఏడ్చారు, వాళ్ళకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నంతగా ఏడ్చారు. ఆ ఏడ్చి ఏం చేశారు, తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఆ గోతులో పడేసిన దేవుడు తీసుకెళ్ళి ఆఫీస్ ఇంట్లో పడేశారు. ఆఫీస్ ఇంట్లో పెడితే ఆయన మీద ఒక కేసు వేసి లోపలాడేశారు. ఆ లోపల పడేసి ఏం జరిగింది తెలుసు, అప్పటి వరకు ఆయన కళ్ళు వచ్చి అక్కడి నుంచి ఆయన కళ్ళు రావడం ఆగిపోయి పక్కోడి కళ్ళు వచ్చి ఆ పక్కోడి కళ్ళకి ఈయన భావం చెప్తే ఆ కళల భావం పొందుకున్న 2 సంవత్సరాల తర్వాత మన రాజుగారి దగ్గరికి పోయి, అయ్యా మీకు విషయం చెప్పాలి, కళల భావం కరెక్ట్గా చెప్పాడు ఒకడు ఉన్నాడు, అతగాడైతే నీకు కరెక్ట్గా చెప్తాడని ఐగుప్తి రాజుకి కళల భావం చెప్పే ఒక ఆయన ఉన్నాడని రెఫరెన్స్గా యోసేపుని చూపించినప్పుడు వెళ్ళి ఇంకా అర్జెంటుగా తీసుకురండి అన్నప్పుడు తీసుకొచ్చారు. ఎందుకు, అప్పటికే యోసేపు కాకుండా ఎవడో ఒకటి చెప్పమంటే ఆ మల్లెపూలు కూడా మీకు చెప్పానుగా. నాకు రాత్రి మల్లెపూలు కళ్ళకి వచ్చాయంటే, మల్లెపూలు అంటే ఏమనుకుంటున్నావు, మల్లెపూలు అని చెప్తారు మనకి. ఏదో ఒకటి మల్లెపూలు అంటే ఒకటి శవం మీద జల్లేవా లేకపోతే పెళ్ళికి వేసేవా ఏం చెప్పారు, ఏది తొత్త చెప్పేస్తాడు మనకి. ఆడు 3 బాగుంటే పెళ్ళి అంటాడు, ఆడు 3 బాగోకపోతే సావు అంటాడు మనకి. ఇలాంటి భావాలు చెప్తారు. అందుకే ఇలా చెప్పేది వాళ్ళు కాదు, కరెక్ట్గా ఉన్నట్టుగా పక్కా జరిగే చెప్పాలి. కాబట్టి యోసేపుని పిలిపించారు, మంచి విషయాన్ని వివరించడం మొదలెట్టాడు. ఆ తర్వాత మనకి ఏం జరిగిందో తెలుసు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, మాసిపోయిన గడ్డాలు, మాసిపోయిన వస్త్రాలు వేసుకుని అటు ఇటు సిగ్గుమాల మొఖాలు పెట్టుకుని ఏ ప్రపంచానికి కరువు వస్తుంది అన్నాడో ఆ ప్రపంచ దేశాల్లో ఒక దేశమైన వాగ్దాన భూభాగానికి కూడా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు యాకోబు గారు ఏమన్నారంటే, మీ మొక్కలు నేను చూడను, నా మొక్కలు మీరు చూసి అన్నం లేకుండా ఇక్కడ చచ్చిపోయే కన్నా ఐగుప్తికి పోయి ఆహారం తింటారని మిగిలిన 11 మంది యోసేపు అన్నలకు చెప్తే అప్పుడు తట్టపుట్ట సర్దుకుని ఆహారం కొరకు ఐగుప్తికి వస్తే సరిగ్గా మొక్కల్ని యోసేపు గుర్తుపట్టాడు. ఎందుకు గుర్తుపెట్టాడు, అవి మర్చిపోయే మొక్కలు కాదు, అవి దెబ్బకొట్టిన మొక్కలు కదా. కొన్ని మొక్కలు మర్చిపోతాం లైఫ్లో, కళ్ళలోకి వచ్చే తరాలు. అవి మర్చిపోయే మొక్కలు కాదు, ఖచ్చితంగా వచ్చారు. ఆ వచ్చిన తర్వాత చూశారు, వీళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్టైల్ మారింది, వెయిట్ మారింది, ఆయన అధికారం అంతా మారిపోయింది. ఇప్పుడు ఆయన చూస్తుంటే గుర్తుపట్టలేకపోయారు, ఎందుకంటే ఏజ్లో కూడా పెరిగాడు, అన్ని విధాలుగా పెరిగాడు. అందులోని ఈజిప్ట్లో మనకు తెలుసు, ఫ్యాషన్కి పెట్టిందే కోర్సు, ఎవరు చెప్పండి, పెట్టిందే పేరు ఈజిప్ట్. అందుకే పూర్తిగా కిరీటాలు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. నాకు తెలిసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళకి అర్థమైంది. చిన్న గేమ్ ఆడాడు, గేమ్ ఆడి వాళ్ళకి ఒక పాఠం నేర్పించాడు. ఎందుకు గేమ్ ఆడాడు, వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి అర్థం అవ్వాలని ఒక గేమ్ ఆడాడు. తప్పేంటో చెప్పకపోతే ఎప్పటికీ తప్పు కాదు. అందుకే ఆ తప్పేంటో చూపించారు. ఆ తప్పేంటో చిన్న గేమ్ ఆడి అడ్డంగా విరికిస్తే అప్పుడు తమ్ముడు అది కదరా ఇది కదరా అని బోర్డు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా నాకేం వివరణివ్వద్దు, దేవుడు మీ ద్వారా కీడు జరిగించి ఈరోజు మేలు జరిగించడానికి కారణం ఏంటంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు కరువు వస్తున్న సంగతి ఇజ్రాయేల్ దేశానికి అన్నం పెట్టడానికి, ఇజ్రాయేల్ ప్రజలకు అన్నం పెట్టడానికి ముందుగా నన్ను దేవుడు కీడు గుండా నడిపించి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టాడని అక్కడతో ఒక కథ ఒక మూలకు వచ్చింది. అంత బాగుంది. యోసేపు ఉన్నంతకాలం 3 పువ్వులు 6 కాయలు 3 పువ్వుల ఏదైతేనో మొత్తం మీద జీవితం బాగా నడిచింది. 3 పువ్వులు 6 కాయలు చక్కగా జీవితం నడుస్తుంది, అంత బాగుంది. యోసేపు గారు సెలవు లేకుండా ఐగుప్తులో డెక్కైనను కలదు. ఎందుకంటే ఫరో యొక్క సంతకం పనిచేయాలంటే ముందు సంతకం ఎవరు పనిచేయాలి తెలుసా, యోసేపు గారు పనిచేయాలి. అంత పవర్ ఇచ్చారు ఆయనకి. ఆ ఈజిప్ట్ సివిలైజేషన్లో ఆయనకున్న గ్రేట్ పవర్ ఎవరికి లేదు. అందుకే అంత తడుస్తున్న ఆయన ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర బాగుంది. ఆయన చనిపోయాడు, అంతకుముందు తండ్రిగా చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత తన జనరేషన్కి ఒక లెసన్ నేర్పించి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము చనిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కప్పెట్టొద్దు, తీసుకెళ్ళి కానాను భూభాగంలో కప్పెట్టండి. అక్కడ ఎందుకు కప్పెట్టాలంటే ఆ రోజుల్లోనే అప్పటికే వాళ్ళకి పునరుద్ధానాన్ని గురించి చూచాయ అవగాహన వాళ్ళకి ఉంది. అలా వచ్చిన తర్వాత సరిగ్గా అక్కడ 430 సంవత్సరాల చరిత్ర చెప్పండి అలా ఆగిపోయింది. అక్కడ ఆగాం. గుర్తుందా? ముఖ్యాంశాలు మరోసారి గుర్తుందా? గుర్తున్నట్టే. ఇది లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నది. ఇప్పుడు 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల చరిత్ర తర్వాత ఏం జరిగిందో తెలియడానికి బైబిల్ పట్ల మరింత ఆసక్తి పెట్టడానికి ఒక రెఫరెన్స్ చూద్దాం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక త్వరగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుడి గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు వారికి అది విశదపరచడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నది,
కనుక ఈ సత్యాన్ని అడ్డగించేవారు నిరుత్తరులై ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుడు ఈ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసేటువంటి దేవుడట. తన లక్షణాలన్నీ ఎక్కడ పెట్టాడట? ప్రకృతిలో పెట్టాడంటే సూర్యుని చూస్తున్నప్పుడు, చంద్రుని చూస్తున్నప్పుడు, వీచే గాలిని చూస్తున్నప్పుడు, నడిచే భూమిని చూస్తున్నప్పుడు, తినే పంటను చూస్తున్నప్పుడు, ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు టప్మని ఎవరు గుర్తు రావాలట? టకాలమని దేవుడు గుర్తు రావాలి. కానీ ఏం గుర్తొచ్చారు చెప్పండి? దేవుడు గుర్తు రాలేదు. ప్రకృతిని చూసి దేవుని గుర్తు చేసుకుని, దేవా దీన్ని నడిపిస్తున్నా కొన్ని నువ్వు ఉన్నావని ప్రకృతిని చూసి దేవుణ్ణి మొక్కాల్సిన మనుషులు దేవుణ్ణి మొక్కడం మానేసి దేని మొక్కారు చెప్పండి? వీసే గాలిని మొక్కారు, కాసే సూర్యుని మొక్కారు, నడిసే నేలను మొక్కారు, పారే నదిని మొక్కారు. చివరికి దేన్ని చూసి అయితే నన్ను తెలుసుకుంటారనుకున్నాడో దాన్నే చూసి దాన్నే దేవుడు అన్నారు. అప్పుడు దేవుడు తీసుకునే నిర్ణయమే గుర్తుపెట్టుకోండి. లిటరల్గా వీళ్ళకి ఒక బుక్ కావాలి. గుర్తుపెట్టుకోండి, లిటరల్గా వీళ్ళకి ఒక బుక్ కావాలంటే దేన్నిస్తే దాన్ని మొక్కుతున్నారు. సూర్యుని ఇచ్చాడు, సూర్యుని మొక్కుతున్నారు. నదులు ఇచ్చాడు, నదులు మొక్కుతున్నారు. భూమిని ఇచ్చాడు, భూమిని మొక్కుతున్నారు. అంటే దేన్నైతే వీళ్ళు చూసి నేను ఉన్నానని తెలుసుకోవాలి. ఇప్పుడు దాన్ని చూసి వీళ్ళు మొక్కడం స్టార్ట్ చేస్తారు. అందుకే మళ్ళీ తన తీసుకున్న రెండవ నిర్ణయం ఏంటంటే ఇప్పుడు ఒక బుక్ కావాలి. ఆ బుక్కే చెప్పండి బైబిల్ అంటారు వ్యాఖ్యానకర్తలు. అంటే ఒక బుక్ కావాలంటే ఒక పుస్తకాన్ని ఇవ్వాలి. వీళ్ళు ఇది చూసి నేర్చుకుంటే సరిపోదు, కానీ వీళ్ళు ఇది చూసి దాన్ని మొక్కడం స్టార్ట్ చేస్తారు. కనుక ఒక పుస్తకాన్ని ఇవ్వాలనుకోండి. ఆ పుస్తకం పేరే బైబిల్. ఆ బైబిల్ ఏం జరిగిందో జోగ్రఫీ చూస్తుంది. ఆ జోగ్రఫీలో చూస్తూ చూస్తూ అసలు పాత నిబంధన అంటే ఏంటో చూస్తూ చూస్తూ 430 సంవత్సరాలు ఐగుప్తి చరిత్ర దగ్గర ఏం జరిగింది? ఐగుప్తి చరిత్రలో చరిత్ర కదులుతుంది. బాగా వినండి, కదులుతుంది. ఇప్పుడు 430లో ఏం జరుగుతుందో కదులుతుంది. అంటే అప్పుడు 430 సంవత్సరాలు అక్కడ ఆగిపోయింది ఇజ్రాయెల్ చరిత్ర. అలా ఆగిపోయిన చరిత్ర ఇప్పుడు కదులుతుంది. కదులుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టం ఏంటంటే ఇశ్రాయేలు పురుషులను చంపేయాలి. ఎందుకు ఇశ్రాయేలు పురుషులను చంపేయాలి? వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఈ ప్రజలు పెరిగిపోతారు, ఐగుప్తి ప్రజలు తగ్గిపోతారు. రేపు సెన్సస్ తీసిన తర్వాత ఈ ప్రజా సంఖ్య ఎక్కువైతే మన ప్రజా సంఖ్య తక్కువైపోతే ఇప్పుడు తెలియకుండా దేశం ఎవరు అండర్లోకి పోద్ది, ఎవరు టేకప్ చేస్తారు? ఇశ్రాయేల్. మన దేశం వాళ్ళ దేశం అవుద్ది. మన దేశంలో మనం ఊడిగం చేసే బానిసలు అవుతాం. రాజకీయ వ్యవస్థ వాళ్ళ అవుద్ది. ప్రజల చేత ప్రజల్లోంచి ఎంపిక చేయబడిన ప్రజాప్రతినిధులు వాళ్ళలో నుంచే వస్తే రేపొద్దున మన రాజకీయ వ్యవస్థ మారిపోద్దని కుళ్ళి కుతంత్రంతో కోర్ కమిటీ మీటింగ్లు పెట్టుకుని పనికి మాలిన చట్టాలు చేసి ఐగుప్తిలో ఉన్న ఇశ్రాయేలు యొక్క మగపిల్లల్ని చంపడం స్టార్ట్ చేశారు. ఆ శిశువును చంపుతున్న టైంలో సరిగ్గా 430 సంవత్సరాలు శిశువులను చంపుతున్న టైంలో బానిసత్వం పెరిగిపోయింది, విగ్రహాధన పెరిగిపోయింది, కేకలు పెరిగిపోయాయి, ఆకలి కేకలు పెరిగిపోయాయి. సరైన అన్నం కూడా దొరకట్లేదు ఇశ్రాయేల్ దేశానికి. ఇశ్రాయేల్ ప్రజలకి వాళ్ళకి అన్నం పెట్టలేదు, మాంసం పెట్టలేదు, వాళ్ళకి బలమైన ఫుడ్ ఏది ఇవ్వలేదు, రేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి కాయగూరలు ఆకుకూరలు ఎలాంటి పడే తింటదని లేకపోతే మానేజీలకు ప్రత్యేకంగా వాళ్ళ ఐగుప్తి సిటీలో వాళ్ళని ఉండకూడదని ఇశ్రాయేల్ని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన ఏరియా పారేశారు. ఆ ఏరియా పేరు మన తెలుసు, గోసేన్. మీరు అక్కడ ఉండండి రా, మీరు ఊరికి దూరంగా ఉండాలరా, మా ఏరియాకు దూరంగా ఉండాలి, దూరంగా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అక్కడ పడేసి వాళ్ళతో ఊడిగం చేసి మట్టిటికలు చేయించి మట్టి కార్పించి వాళ్ళతో కట్టడాలు చేయించి ఇటు పిరమిడ్స్ కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ గోతులు తవ్వడం కానీ ఒక్కటేంటి ఎన్ని బానిస పనులు చేయించుకోవాలి అన్ని బానిస పనులు చేయించారు. మీరు గూగుల్ని అడగండి, గూగుల్ పిరమిడ్స్ కట్టింది ఇజ్రాయెల్ అని చెప్తుంది, ఏమో అడగండి. దాని బొంద గూగుల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్తుంది. మీరు ఏమని అడగండి, అసలు పిరమిడ్స్ కట్టింది గిజా పిరమిడ్ వెనకాల పనిచేసిన బానిసలు ఎవరని అడగండి, వాళ్ళు చెప్పరు. కానీ బైబిల్ మాత్రం చెప్తుంది. ఏం చెప్తున్నా? ఈ బానిస బతుకుని బతికింది బైబిల్ మాత్రం. ఎందుకంటే మనకు తెలుసు వారు విస్తారముగా కష్టపడ్డారని బైబిల్లో రాయబడింది. ఎంత విస్తారంగా అంటే ఓ పక్క రాజకోట రామశేష పట్టణాన్ని కడుతున్నారు, మరో పక్క పిరమిడ్స్ కడుతున్నారు, మరో పక్క ఐగుప్తి యొక్క సివిలైజేషన్ మీరు చూడండి. ఈ రోజుకి వింత, ఎంత వింత అండి. అసలు ఎవర్రా ఇక్కడ వర్క్ చేసిన వర్కర్స్ అన్నప్పుడు ఈ రోజుకి వింతగా ఉంటుంది. ఎంత కష్టపడ్డారు అంత కష్టపడ్డారు, ఎంత ఏడిపించారు అంత ఏడిపించారు. ఎంత కష్టపడి బలమైన బండలు మోయించి పనులు చేయిస్తే వీళ్ళకి మంచి ఫుడ్ పెట్టారా? కాస్తంత మాంసం ప్రోటీన్ ఫుడ్ ఎవరు తినాలి చెప్పండి? కష్టపడినోడు తినాలి. ఇంట్లో కూర్చున్న ప్రోటీన్ పెడుతుంటే ఏమవుతుంది చెప్పండి? పొట్టొచ్చి పెరిగి చెప్పండి శైలిని పెరిగితే పెరగవా? కష్టాదగిన ప్రోటీన్ ఫుడ్ పెరగాలి, అందాలి. అలా అందకపోతే ఏమవుద్ది? ఫుడ్ విషయంలో అడుగుతున్నాను. కష్టాన్ని తగిన ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోకపోతే ఏమవుద్ది? మంచి ఆహారం తీసుకుంటున్నారు కానీ కష్టం లేదు, ఏమవుద్ది? పెరిగిపోద్ది. కానీ ఐగుప్తులో ఉన్న అధికారులంతా మంచి ఫుడ్ తింటున్నారు, కానీ పనిచేసే వాళ్ళకి మాత్రం కూరగాయలు, ఎల్లుల్లిపాయలు, కీరదోసకాయలు, ఇవే కదా బైబిల్లో లిస్ట్ రాశారు. ఈ కష్టపడి వీళ్ళు ఇలా బాధపడుతున్నప్పుడు
ఒకరోజు కేకలేశారు, బాధపడ్డారు. విగ్రహారాధన మధ్య, భయంకరమైన విషయాల మధ్య, బానిస బతుకుల మధ్య మగ్గిపోతున్నప్పుడు, దేవా ఏంటి మా పరిస్థితి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చిన దేవా, గోషెన్లో మగ్గిపోతున్న మాకు మరలా స్వతంత్రం ఇస్తావా ఇవ్వా అని అడిగినప్పుడు సరిగ్గా టైంలో వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలకి వాగ్దాన పుత్రుడిగా పుట్టిన వారియర్ మోసే, నాయకుడు వచ్చాడు, పుట్టాడు. ఆ పుట్టినవాడు ఏం చేశాడో మనకు తెలుసు. దేవుడు మోసేను పుట్టించాడు. మోసే అనుకుంటే పుట్టలేదు, మోసేను దేవుడే పుట్టించాడు. అందుకే మోసేను దేవుడు చెక్కుతున్న విధానం చూడండి. ఎక్కడైతే బానిసత్వం పుట్టిందో ఆ బానిసత్వంలోనే మోసేను పుట్టించాడు. ఏ బానిసల మధ్య అయితే నాయకుడు ఉండాలో ఆ బానిసల మధ్య నాయకుడిగా పుట్టాడు. ఏ ఐగుప్తిలో అధికారం ఉండే అధికారం వాళ్ళని తొక్కుతుందో ఆ అధికారంలోనే పెరిగాడు కాదు, పెంచాడు. ఏ బానిసల మధ్య పుట్టించాడో, ఏ అధికారం మధ్య పుట్టించాడో అక్కడే పెరిగాడు, అక్కడే ఉన్నాడు. చివరికి ఏ అరణ్యంలో అయితే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించాలో మళ్ళీ ఆ అరణ్యం అనుభవం నేర్పించడానికి మళ్ళీ అరణ్యానికి కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇది గాడ్స్ ప్లానింగ్ అంటారు దాన్ని. కొన్నిసార్లు మన జీవితాలకు ఎంత కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు అర్థమవుదు, కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది. కొన్నిసార్లు మన జీవితాల్లోకి ఎన్ని పరిస్థితులు వస్తున్నాయో మనకు అర్థం కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత క్లియర్గా అర్థమవుద్ది. ఆ రోజు నాకు అనుభవం లేకపోతే ఈ రోజు ఈ నిర్ణయాలు నేను తీసుకోలేను. అందుకే ఐగుప్తులో చూడండి, బానిసల మధ్య పుట్టించాడు, గొప్ప అధికారం మధ్య పెంచాడు. అక్కడి నుంచి అరణ్యపు అనుభవాన్ని నేర్పించి అక్కడి నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ మోసేని ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? మళ్ళీ ఐగుప్తికే తీసుకొచ్చాడు. ఐగుప్తిలోనే పుట్టించి, ఐగుప్తిలోనే పెంచి, ఐగుప్తి కల్చర్ నేర్పించాడు. ఒకవేళ మోసే ఐగుప్తిలో నుంచి అరణ్యానికి వెళ్లకుండా డైరెక్ట్గా, ఐగుప్తి నుంచి అరణ్యానికి వెళ్లకుండా డైరెక్ట్గా అరణ్యానికి డైరెక్ట్గా అప్పటికప్పుడే ఫ్రీడమ్ ఇచ్చి ఇశ్రాయేలు నడిపిస్తే 40 సంవత్సరాలు నడిపించగలడా? డౌటే. చరిత్ర వేరేలా చదువుకుందో. అరణ్యపు అనుభవం 40 సంవత్సరాలు, కఠినమైన అరణ్యం, ఏ రూట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడికి ఎలా వెళ్ళాలో ఈ రూట్ మ్యాప్ కనీసం బ్రూఫ్ ఇంటానికి ఐడియా లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? అటు అరణ్యపు అనుభవం మోసేకి తెలుసు చెప్పండి, ఇటు అంతఃపురం అనుభవం మోసే తెలుసు. అంటే ఆయన క్లాస్ మాస్ 2 మిక్స్ అయ్యాడు. ఎవరు చెప్పండి? మోసే. 2 తెలుసు ఆయనకి. అందుకే ఆయనకి 2 విషయాలు అర్థమైనాయి. అరణ్యపు అనుభవం ఉంది, అంతఃపురపు అనుభవం ఉంది. ఆ అనుభవంలోంచి దేవుడు మళ్ళీ మోసేని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మోసేకు ఒక ఫీల్ ఉండేది అట్లా లోపల. అది స్తెఫను ప్రసంగంలో కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి. ఆ స్తెఫను ప్రసంగంలో మోసే ఏమంటాడంటే, నా ద్వారా ఇశ్రాయేలుకి దేవుడు రక్షణ కలగజేస్తున్నాడని తలంచి. ఓకే, నీ ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ కలగజేస్తున్నాడు, ఓకే. కానీ రక్షణ కలగజేస్తాడన్న మోసే గారు ఎలా కలగజేస్తున్నాడు అనుకున్నాడంట? ఫైట్ కొడేడు కదా ఒకడిని కొట్టి వాడిని ఇసుక సమాధి చేసి అప్పుడు అంటున్నాడట ఏమని? నా ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ. అంటే ఆయన ఫీలింగ్ అని చెప్పండి, రక్షణ కలగజేస్తున్నాను. ఎదుటిని కొట్టేస్తావా, రక్షణ కలగజేస్తావని చెప్పంటే ఈయన ఎలా అనుకుంటున్నాడంటే ఒకరిని చంపేసి దాని ద్వారా రక్షణ అనుకుంటున్నాడు. ఇప్పుడు మోసే దేని మీద అనుకుంటున్నాడో తెలుసా? తన బలం మీద, తన జ్ఞానం మీద, తన చదువుని నమ్ముకుంటున్నాడో లేదు చెప్పండి. దేవుడికి అలాంటిది అవసరమా? నువ్వెంత చదువుకున్నవాడవైనా, నువ్వెంత బలవంతుడవైనా దేవుడికి కావాల్సింది చెప్పిన మాట వినేవాడు కావాలి. గుర్తుపెట్టుకుని అది ఆ పాయింట్ ఎప్పుడు మిస్ అవ్వదని. ఆదాము మాట ఇవ్వాలి, నోవహు మాట వినాలి, అబ్రహాము మాట వినాలి, నువ్వు మోసేవైనా మాట వినాలి. ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేసి ఎక్కడికెక్కడ కొట్టేసి ఎక్కడికెక్కడ ఇసుక సమాధులు చేసేస్తే దేవుడు మాటిని ఆయన అనుకుంటున్నాడు, నన్ను దేవుడు ఈ విధంగా వాడుకుంటున్నాడు. ఈ రోజు లేవా కొన్ని శాఖలో? ఎందుకురా మీరు అలా తిరుగుతున్నారంటే వీళ్ళు అన్నారట, బాగా వినండి, ఎందుకు ఇలా తిరుగుతున్నారు మీరంటే అందరి నుంచి క్రైస్తవుల్ని కాపాడడానికి జిమ్ చేస్తున్నాం అన్నారట. జిమ్ చేస్తున్నారా? జిమ్ములు, రన్నింగ్లు దేనికిరా అని అడుగుతున్నాను. చెయ్యి, నీ ఫిట్నెస్ కోసం అయితే చెయ్యి. కానీ నువ్వు క్రైస్తవ్యాన్ని కాపాడడానికి ఎవరినో కొడతానంటున్నావు చూసావా? నీలేగా అనుకున్నాడు మోసే. గుర్తుపెట్టుకో. ఆ ఫీల్ పోవాలి, తన చదువుకున్నానన్న ఫీలింగ్ పోవాలి, తన జ్ఞానవంతుడన్న ఫీలింగ్ పోవాలి, ఆయనకి బలం ఉందన్న సంగతి పూర్తిగా చచ్చిపోవాలి. మోసకు ఒక విషయం అర్థమాలి, నా వల్ల ఈ పని అవ్వదు ప్రభు అన్న ఆయన నోట ఆ మాట వచ్చే వరకు 40 సంవత్సరాలు మామగారి ఇంట్లో పెట్టి నలిపేశాడా లేదు? మోసే నోట ఆ మాట రావాలి, నా ద్వారానే మాట కాదు, నా వల్ల అవ్వదు ప్రభు నువ్వు కలగజేసుకోకపోతే అనే మాట మోసే అనకపోతే దేవుడు వాడుకుంటాడా? కొంతమంది సంఘుల నుండి బిల్డప్లు ఇస్తారు, మేము లేకపోతే ఎలా? నువ్వు లేకపోతే సెలవు చేస్తాడు. ఏదో బిల్డప్ ఇవ్వకు. నువ్వు లేకపోతే మేము లేకపోతే, నువ్వు లేకపోతే చేస్తాడా ఆయన?
మేము లేకపోతే ఈ కార్యక్రమం చేస్తారు, మేము లేకపోతే చేస్తారు, మేము లేకపోతే నువ్వు లేకపోతే పెడతావు అయ్యా. నువ్వు కాకపోతే ఇంకొకడు, ఎస్తేరు కాకపోతే ఇంకొక ఆమె, మోసే కాకపోతే ఇంకొక ఆయన, నువ్వు కాకపోతే ఇంకొక ఆయన. మోసే దగ్గర దేవుడికి నచ్చింది ఏడు తెలుసా? గుర్తుపెట్టుకోండి, మోసే దగ్గర దేవుడు నచ్చింది నా ద్వారా, ఓకే నీ ద్వారానే, కానీ నీ బలం ద్వారా కాదు, నీ జ్ఞానం ద్వారా కాదు. దేవుడు మోసేని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? మనం చదువుకుంటే అపోస్తుల కార్యంలో మోసే సకల శాస్త్రాల యందు ప్రావీణ్యానికి, ఎవ్రీ సబ్జెక్ట్ తెలుసు అండి ఆయనకి ఈ సబ్జెక్ట్ తెలియదన్నాం లేదా, అన్ని సబ్జెక్టులు తెలుసు, అన్నీ తెలుసు. కానీ అంత చదువుకున్న వాడిని దేవుడు ఏ స్థితిలోకి దించాడు తెలుసా? నెత్తోడైపోయే వరకు వాడుకోలేదట. నీ చదువు నీకు పొగరు నేర్పిస్తుందేమో, నత్తోడిని చేస్తాడేమనుకుంటున్నావు. నీ జ్ఞానం నిన్ను పెట్టేలా చేస్తుందేమో, అమాయకం చేస్తాడేమనుకుంటున్నావో. నీ అధికారం నీకు కొమ్ములు చేస్తుందేమో, ఇరిసి కూర్చోబెడతాడేమనుకుంటున్నావో. జీరో చేసుకుంటే కానీ ఆయన వాడుకోడు. మనల్ని మనం తగ్గించుకుంటే కానీ ఆయన వాడుకోడు. బైబిల్ స్టేట్మెంట్ చాలా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో ఆడనే ఇచ్చేస్తాను. నిన్ను నువ్వు ప్లాన్ చేసుకుని నాకన్నా బాగా దేవుడికి ఎవడు ఉపయోగపడతాడు అనుకుంటే దేవుడు అంటాడు నువ్వు ఉపయోగపడవు అబ్బాయి అంటాడు. గుర్తుపెట్టు. నువ్వు చెప్పడం ఏంటి దేవుడి సర్టిఫికేట్? నువ్వెవడం ఏంటి దేవుడి సర్టిఫికేట్? దేవుని సంకల్పానికి నీ జ్ఞానం కాదు, నీ చదువు కాదు, ఇవన్నీ కాదు, మాట ఎండం కావాలి. అందుకే మోసేకి నోటి మాంద్యం వచ్చిందట. తన మాటల్లో నేర్పరితనం నేర్పించిన దేవుడే నీ మాటలు కొంచెం పద్ధతిగా ఉండాలని కూడా చెప్పాడట. అప్పుడు అన్నాడు, ప్రభువా నత్తివాడినైనా నన్ను నువ్వు ఎలా వాడుకుంటావు, నా వల్ల ప్రభువా. మా అన్నయ్య బాగా మాట్లాడతాడు అన్నాడు. మా అన్నయ్య ఎవరు? అహరోన్ గారు బాగా మాట్లాడతారు ప్రభు అంటే దేవుడు అన్నాడు, నాకు కావాల్సిన న్యూస్ లీడర్లు కాదు, వారియర్స్ కావాలి, వారియర్స్. పదాలు బాగా మాట్లాడేవాడు కాదు, సంస్కృత పదాలు ఉచ్చరించేవాడు కాదు, డిక్షనరీ నాలెడ్జ్ ఉపయోగించేవాడు కాదు, మాటినేవాడు కావాలి. మోసే నాకు తెలిసి ఎవరిని వాడుకోవాలి రా. చదువు ఎవరికుందో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎవరిని వాడుకోవాలి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మోసే నాకు తెలుసు, ఎవరిని ఎలా వాడుకోవాలి నాకు తెలుసు. రా మోసే. మీ అన్నయ్యకి అధికారం ఇస్తే ఏం చేస్తాడు చెప్పనా? దోణ చేస్తాడు. మీ అన్నయ్య దోణ్ణి చేయలేదా? 40 రోజులు కనబడకపోతే అన్ఫిట్. మీ అన్నయ్య అన్ఫిట్ ఎందుకు చెప్తున్నా? మీ అన్నయ్య 40 రోజులు నడిపించలేకపోతే 40 రోజులు. నాకు తెలుసు ఎవడేం చేస్తాడో, ఎవడెలా నడిపిస్తాడో, ఎవడెలా ఉంటాడో నాకు తెలుసు. నేను పిలుస్తున్నానంటే భవిష్యత్తు తిరిగిన దేవుడిని నేను పిలుస్తున్నాను. రా. నత్తోడినైనా, గట్టోడినైనా, సుత్తోడినైనా, కుంటోడినైనా, ఎవరినైనా, ఆరోగ్యమైన, ఆయుసైనా, కీడైనా, మేలైనా, సావైనా, జీవమైనా జరిగించేవాడు నేను. రా. మోసేని తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. తప్పక ఒప్పక ఎటు ఏ సమాధానం చెప్పుకోలేక మోసే నిలబడి వస్తున్నాను ప్రభువా అని వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత చరిత్ర మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ 430 సంవత్సరాల చరిత్ర స్టార్ట్ అయితే ఏం జరిగిందని తెలియజేసి 5 పుస్తకాలు చెప్పండి. పంచగ్రంథాలు అంటారు కదా, పంచగ్రంథాలు. అదే ఆది కాండం నుండి చెప్పండి ద్వితీయోపదేశం. అర్థమవుతుందా? ఓవరాల్ వ్యూ. మర్చిపోయాను, కరెంట్ పోతుంది కదా. లాస్ట్ వీక్ మనం అనౌన్స్మెంట్ చేసినప్పుడు సుమారు 3-4 స్పందించారు. మనకి ఎంత కేవీ అవుతుందో దాన్ని అంచనా వేయడానికి ఈ వారం మనం ఖాళీ లెక్క వేయలేకపోయాం. విదేశాల నుంచి 2 స్వదేశంలో ఉన్న సిస్టర్ గారు, వీళ్ళ 3 స్పందించారు. వీళ్ళ 3 కలిపి ఒక మంచి జనరేటర్ మనం తీసుకోవాలనుకున్నాం. జనరేటర్ ఏదైతే ఉందో మనం ఎక్కడ క్యారీ చేసినా మనకు ఉపయోగపడేలా తీసుకోవాలనుకుంటున్నాం. దాని మీద మాకు అవగాహన లేదు. దీన్ని అంచనా వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, ఓకేనా? మేము సిగ్గుపడినక్కర్లేని పనివారిగా సేవ చేస్తామని గుర్తేంటి చెప్పిన. వీళ్ళ 3 మాకు ఇస్తా అన్నప్పుడు ఆ డబ్బులు అక్కడ తీసుకుని, ఈ డబ్బులు వీళ్ళు తీసుకుని, ఈ కొన్నది వీళ్ళకి జీవించి, ఆ కొన్నది వాళ్ళకి జీవించవచ్చు. మేము జీవించలేము. 1,00,000 2 లక్షలు అవుతుందని చెప్పలేము. కానీ గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి ఆ జనరేటర్ జీవించి వాళ్ళకి ఆ జనరేటర్ జీవిస్తే జీవించలేమా? పులిపేట మీద నిలబడి నేను చెప్తున్నాను, ఇది నాణ్యమైన సేవ. కాబట్టి ఎవరైనా సహకరించాలనుకుంటే సహకరించండి. లాస్ట్ వీక్ మనం కొందాం, వీలైతే తప్పలేం కొట్టకండి, జనరేటర్ కొందాం. సరే, ఏదేమైనా 5 గ్రంథాలు. ఈ 5 గ్రంథాల దగ్గర ఆగింది. 5 గ్రంథాలు ఏం జరిగిందో మనకు తెలుసు. ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత 5 గ్రంథాలు రాశారు. చివరి గ్రంథం వచ్చేసరికి మోసే పిలిచాడు. ఓ లుక్కే చూశాడు. ఎలా ఉంది వాగ్దాన భూభాగం? అదిరిపోయింది ప్రభువా, బాగుంది కదా, నువ్వు వెళ్ళవు అన్నాడు. యా ప్రభువా అని అడగలేదు. ఎందుకు ప్రభువా అని అడగలేదు. అడగడు, ఎందుకంటే మాట వినేవాడు తిరిగి ప్రశ్నలు వేయడు. ఏం చేసినా మంచిగా చేస్తాడు. వెళ్ళవంతే. అదే అరణ్య ప్రాంతాల, అదే పర్వత ప్రాంతాల మీద మోసే ఎక్కడ చనిపోయాడో మనకు తెలియదు, ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఆయన బాడీ ఇప్పటికి ఎక్కడుందో
సరి అయిన జాగ్రఫికల్ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే మోసే అంటే ఇశ్రాయేలుకి పిచ్చి, పుణ్యక్షేత్రం చేస్తాడనుకున్నాడేమో దేవుడు, ఏమో. అందుకే ఆయన బాడీని దాచాడు. ఇప్పుడు మర్మగర్భంగా ఉండిపోయింది. ఇది మోసే శరీరం అని కొంతమంది అంటారు, ఇది మోసే శరీరం అని కొంతమంది అంటారు, లేదు ఇక్కడే చనిపోయిన కొంతమంది అంటారు. కానీ ఎక్కడ ఉన్నాడు ఇప్పటికే తెలియదు. నా పాస్పోర్ట్ అయితే నేను గుర్తుపెడుతున్నాను, అన్నలు గారు మేము అందరం కలిసి ఫస్ట్ విజిటింగ్ ఏరియా అంటే చెప్పిన ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోవాలండి. నా లైఫ్లో నా గోల్ అది. ఎప్పటికీ సీనాయి పర్వతం మీదకి వెహికల్స్ వెళ్తాయంట. ఇజ్రాయెల్ ఉన్న నాకు ఫోన్ చేస్తారు, వెహికల్ వెళ్తే ఏముంది మజా, ఎక్కాలి కొండ. ఆ పైకి వెళ్ళేసరికి అప్పుడు మాట్లాడాలి, అప్పుడు తెలుస్తుంది మోసే గుండె చాలా గట్టి గుండె అని. అర్థమవుదా? అప్పుడు దేవుడు టాక్స్ ఆ పైకెక్కి కొన్ని మీటర్ల కొండెక్కి అక్కడ మాట్లాడితే 40 రోజులు దేవుడితో మాట్లాడట. ఆ గుండెటో నీకు అర్థం కాలంటే నువ్వు ఎక్కువ కాలేజ్కి వెళ్తే ఏం తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడిన తర్వాత మోసే యొక్క ఆ భావాలు మనకు కనబడతాయి. అక్కడ ఆ 10 ఆజ్ఞలు చదువుకున్నప్పుడు నేను అనుకుంటానండి, ఆ కొండ మీద నిలబడి ఆ 10 ఆజ్ఞలు చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. మోసే గారు వెళ్ళిపోయారు, దేవుడు మళ్ళీ మరొకరు రెడీ చేశారు. ఒకరు వెళ్ళిపోతే ఆ పని ఆపేసుకునే శాతగాని దేవుడు కాదు ఆయన. మరొకరు రెడీలో పెడతాడు. ఎక్కడ పెడతాడు? ఆడు కూడానే ఉంటాడు, మనకు తెలియదు, కానీ రెడీ అవుతాడు. ఈడు ఇక్కడే ఉంటాడు, మనకు తెలియదు, కానీ ఆల్రెడీ దేవుడు వాడిని ప్రిపేర్ చేస్తాడు. ఎవడబ్బా ప్రిపేర్ చేసేది, ఎవరిని ప్రిపేర్ చేస్తున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. మోసే వెనకాల దుప్పలు మోసి, మోసే వెనకాల కర్రలు మోసి, మోసే వెనకాల చేతి కర్రలు మోసి, మోసే వెనకాల మోసే చెప్తున్న ప్రతి పని చేసి అక్కడ పో అంటే అక్కడికి పోయి, ఇక్కడ పో అంటే ఎక్కడికి పోయి, ఎక్కడ కూర్చుంటే ఎక్కడ కూర్చుంటే మోసే కొండ మీద కూర్చుని 40 రోజులు దేవుడితో మాట్లాడుతుంటే కొండ చివరన కూర్చొని ప్రజల్ని కంట్రోల్ చేస్తున్న కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు పేరు యెహోషువ. ఎంత బాగున్నాడు చెప్పండి, ఎంత బాగున్నాడు చెప్పండి. అదిగో వాళ్ళ లాయల్టీ బలి ఉంటుందండి వాళ్ళిద్దరిది. ఆయన నవ్వుతే ఈయన నవ్వుతాడు, ఆయన ఏడుస్తే ఈయన ఏడుస్తాడు, ఆయన బాధపడితే ఈయన బాధపడతాడు, ఆయన పరిగెడితే ఈయన పరిగెడతాడు, ఆయన ఆగితే ఈయన ఆగుతాడు, కూర్చోరంటే కూర్చుంటాడు, లేకమంటే లెగిస్తాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. వెరీ బ్యూటిఫుల్ లాయల్టీ. అదిరిపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మంచి అవుతుంది. మోసే పక్కన ఉన్నాడు. మోసే చెప్పాడు, ఏమన్నా నా తర్వాత నువ్వే నాయకుడు అని. చనిపోయే ముందు రోజు వరకు దేవుడు చెప్పమనేంత వరకు మోసేకే తెలీదు నా తర్వాత నువ్వే అని. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే మళ్ళీ చెప్తున్నాను, మాట ఆదామును పక్కన పెట్టాడు, మాట విన్న నోవహును ముందెట్టాడు. మాట విన్న కయ్యేను గారిని పక్కన పెట్టాడు, మాట వినే నోవహును ముందుకు తీసుకొచ్చాడు. మాట వినే అబ్రహాముని మీద పెట్టుకున్నాడు, మాట వినే వాళ్ళ తరి మీద తీసుకొచ్చాడు, మాట వినే మోసేని తీసుకొచ్చాడు. అహరోను ఉన్నాడు, మోసే కొడుకులు ఉన్నాడు, మోసే అన్ని కొడుకులు ఉన్నారు, బాబాయ్ గారు అబ్బాయిలు ఉన్నారు. ఎవరికి కావాలి? ఈ బీరకాయ పీసులు చుట్టాలందరూ. మాటినేవాడు కావాలి. నేను ఎప్పుడో చెప్పాను, తగలడిపోయింది ఆ మెసేజ్. అది ఎవడండి వీడు ఏదికి మీద అడావుడిగా తిరుగుతున్నారంటే అయ్యగారు బామ్మర్ది అన్నారంట. అయ్యగారు బామ్మర్ది అయితే ఏదికి మీద తిరిగేస్తాడా? ఎవడండి వీడు అడావుడిగా తిరుగుతున్నట్టు అయ్యగారు బామ్మర్ది, అమ్మగారు చుట్టం పట్టం బీరకాయ పీసు నీ బొంద అని అడుగుతున్నాను. మీ చుట్టం ఎవరికి కావాలి? సంఘం. ఇది రాజకీయమా? రాజకీయ ఎజెండా చూపించడానికి ఇది సంఘం. మాటినేవాడు కావాలి. ఇటు అయ్యగారు బామ్మర్ది గారిని ఏదికి మీద పిల్లరు అంటే పిల్లరావు. దిక్కుని గారు చెప్పుకోమని పిల్లరు. అదే ప్రెసిడెంట్ గారినే పిల్లరావు. ప్రెసిడెంట్ గారు దాలికంట పెట్టి పిల్లరు. ఎవరిని పిలుస్తారు? మాటినేవాడినే పిలుస్తారు, వాక్యానికి లోబడేవాడినే పిలుస్తారు. పిలవకపోతే మీ సంగతి చూడు. ఏ సంగతి చూస్తావు? మమ్మల్ని ఏం చేస్తావు? నిన్ను నన్ను చూసేవాడు పైన నువ్వేం చేస్తావు? ఏదన్నా కాని మాట ఏదైనా గద్దిస్తే ఈరోజు వార్నింగ్ లేడు చెప్పిన మీ సంగతి చూస్తాను. ఏం చూస్తారని అడుగుతున్నాను. ఏం చూస్తారు? ఆయన సెలవు లేకుండా తల వెంట కూడా ఇవ్వదు. నువ్వు ఇస్తే వచ్చింది కాదు ఈ గౌరవం, నువ్వు తీస్తే పోయేది కాదు ఈ గౌరవం. దేవుడిచ్చిన గౌరవం ఇది. నీ బంద నువ్వేం చేయగలవు? నువ్వేం చేస్తావు? ఇప్పుడు మోసే దేవుడు ఎంపిక చేస్తాడు. మోసే తర్వాత దేవుడు యెహోషువని ఎంపిక చేస్తాడు. యెహోషువకి మోసేకి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయంటే ఉన్నాయి. మోసే ఎర్ర సముద్రం పాయలు చేశాడు, యెహోషువ యొర్దాన్ని పాయలు చేశాడు. సేమ్. మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయింది, యెహోషువ ప్రార్థన చేస్తే ఎరుకో గోళ్ళ కూలిపోయాయి. సేమ్ వారియర్. మోసే జీవితాన్ని మీరు చూడండి. ఆయన ఎర్ర సముద్రం పాయలు చేస్తే ఈయన యొర్దాను పాయలు చేశాడు. ఆయన ఎర్ర సముద్రం ముందు నిలబడి ప్రార్థన చేస్తే ఈయన ఎరుకో గోళ్ళ కూల్చేశాడు. యొర్దాను దేశాన్ని నిలబడి ఈయన మాట్లాడుతూ అన్నాడు, ఒక మాట అన్నాడు, కర్రలు పట్టుకుని తిరిగి, చేతి కర్రలు పట్టుకుని తిరిగి ఊడుగని చేసి మోసే దగ్గర పరిచర్య చేసిన ఈయన్ని దేవుడు అన్నాడు ఎంపిక చేసి నువ్వే నాయకుడు అన్నాడు. గొప్ప నాయకత్వాన్ని అప్పగించాడు.
అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యెహోషువ. బాగా వినాలి, పాత నిబంధన అంటే ఏంటో. యెహోషువ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, 12 గోత్రపు ప్రజలారా, మీకు విషయం చెప్పాలి. దేవుడు కోరుకున్న వాగ్దాన భూభాగానికి మనం వచ్చేసాం. ఇవిగో డాక్యుమెంట్స్ రాశాడు ఆయనే. ఇప్పటికీ ఇశ్రాయేలీల యొక్క భూభాగాల్లో ఉన్న డాక్యుమెంట్స్ ఎవరు రాసినవి చెప్పనా? యెహోషువ రాసినవే, పురాతనమైన డాక్యుమెంట్లు. వెళ్ళి ఉంటుందండి చరిత్ర. రూబేను గోత్రికులు ఆ సైడ్ ఉండండి, బెన్యామీను గోత్రికులు ఈ సైడ్ ఉండండి. అవే డాక్యుమెంట్స్ రాసి ఆ మాటే ఆ రోజుల్లో వాళ్ళకి శిలాశాసనం. యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడించి ఏ గోత్రాలు ఎక్కడ ఉండాలి, మీ డ్రైనేజీ వ్యవస్థ ఏంటి, మీ సౌకర్యాలు ఎక్కడ వరకు ఉండాలి, మీ సౌకర్యాలు ఎక్కడ ఉంటాయి. లా ఇచ్చాడు, సివిల్ లా ఇచ్చాడు, ట్రెడిషనల్ లా ఇచ్చాడు, లా నేర్పించాడు వాళ్ళకి. గాడ్స్ లా, సివిల్ లా, ట్రెడిషనల్ లా, అది పాత నిబంధన. తెలుసు కదా, తెలియకపోతే తెలిసినట్టే. గాడ్స్ లా అంటే దైవికమైన చట్టాలు, సివిల్ లా అంటే ఎవడు సరిహద్దులు ఎక్కడ వరకు ఉండాలి, ఇది సివిల్ లా. మోడర్న్ నైతిక విలువలతో కూడిన సాంప్రదాయ ట్రెడిషనల్ అంటే ఏ బట్టలు వేసుకోవాలి, ఏ సైజ్ వేసుకోవాలి, ఏం తినాలి, కొన్ని పక్షులు తినకూడదు, కొన్ని పక్షులు తినాలి, కొన్ని జంతువులు తినకూడదు, కొన్ని జంతువులు తినాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఆడది ఎలా రెడీ అవ్వాలి, మగవాడు ఎలా రావాలి, మగవాడు ఆడదానిలా రెడీ అవ్వకూడదు, ఆడడు మగవాళ్ళ రెడీ అవ్వకూడదు, పచ్చబొట్లు వేసుకోకూడదు, తొక్క తీసేస్తా అన్నాడు ఆ రోజు. ఇది ట్రెడిషనల్ లా. ఈ ట్రెడిషనల్ లా అంతా చూపించాడు, మొత్తం నేర్పించిన తర్వాత మనకు తెలుసు. అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ప్రజల ఇశ్రాయేలీయులారా, మీకు విషయం చెప్పాలి. అబ్రహాము కాలంలో దేవతలు ఉన్నాయి, ఐగుప్తులో మన పితరులు నివసించినప్పుడు దేవతలు ఉన్నాయి, కానాను మార్గంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు దేవతలు ఉన్నాయి, చివరికి కానాను భూభాగంలోకి వచ్చిన తర్వాత కూడా దేవతలు ఉన్నాయి. యూఫ్రటీస్ నది దాటి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన పితరుల కాలం నుంచి ఈ రోజు యొర్దాను నది వరకు దేవతలు ఉన్నాయి. పక్కన సిరియా దేవతలు ఉన్నాయి, ఇటు మోయాబీ దేవతలు ఉన్నాయి, ఇక్కడ అమ్మోనీయుల దేవతలు ఉన్నాయి. ఈ 7 తెగల జాతుల దేవతలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అబ్రహాం దగ్గర నుంచి ఈ రోజు వరకు దేవతలు ఉన్నాయి. ఇన్ని దేవతల మధ్య, ఇన్ని విలవేలుపుల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని నమ్మకాల మధ్య నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను ఆశ్రయిస్తాం. మీరేం చేస్తారు నిర్ణయించుకోండి అన్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను ఆశ్రయిస్తున్నాం, యెహోవాను సేవిస్తున్నాం. మీరు కానానులో చాలా దేవతలను చూస్తున్నారు, కానాను మార్గంలో చాలా దేవతలను చూస్తారు, ఐగుప్తులో చాలా దేవతలను చూస్తారు. ఇన్ని దేవతల మధ్య, ఇన్ని అజెండాల మధ్య నా దేవుడు యెహోవా అని మీరు చెప్పగలరా? నేను నా ఇంటి వారు చెప్తున్నాను. ఎవరు మొక్కినా మొక్కకపోయినా నేను నా ఇంటి వారు యెహోవా అని ఆశ్రయిస్తాం. చరిత్రలో బంగారు అక్షరాలతో రాసేసారు ఆ స్టేట్మెంట్. అంతే. యెహోషువ అనగానే ఆ మాట మనకు టక్కన గుర్తొస్తుందండి. యెహోషువ నాయకత్వం వచ్చింది, ఇచ్చేస్తారు. ఆ భూభాగాలు ఇచ్చిన తర్వాత చుట్టూ ఉన్న ప్రజలను చూసి ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు పూర్తిగా మళ్ళీ వాతలు వేసుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఇశ్రాయేలుకి ఎక్కడున్న దరిద్రుడు చెప్పినా పక్కోళ్ళని కాపీ కొట్టడంలో నెంబర్ 1 అండి. ఐగుప్తులు ఉంటే ఐగుప్తులాగా అయిపోతారు, కానానికి వస్తే కానాన్లాగా అయిపోతారు, సిరియాకి వెళ్తే సిరియాల్లాగా అయిపోతారు. మీకు చాలాసార్లు నా మెసేజ్లో చెప్పిన జోకేం మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే హిస్టరీ కదా కొంచెం బోర్ కొడుతుందని. ఒక ఆవిడ ఊరు వెళ్ళింది, అరబ్బు. ఆ ఊరు వెళ్ళి 5 years అక్కడ ఉండి ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ చెప్పాను అనుకుంటే కదా, వచ్చిన తర్వాత అడిగిందంట ఏమని, ఇవి ఏమి కాయలు అని. తెలుగు రాని దానిలాగా లింగలింగమని 5 సంవత్సరాలు అక్కడ ఉండేసరికి తెలుగు రాని ఇస్సిస్సని మాట్లాడుతుందండి. ఆయన లోపల రా, తెలుగు నేర్పిస్తాను అన్నాడు. నేను అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా మన మోరల్స్ మర్చిపోకూడదు, మన ఆరిజిన్ మనం మర్చిపోకూడదు, మన స్టాండింగ్ మనం మర్చిపోకూడదు. మనం ఏంటో మనం గుర్తుండాలి, గుర్తుపెట్టాం. మనం ఇదే అక్కడే పుట్టాం, మన మూలాలంటే మన తెలియదు. ఇశ్రాయేలు మర్చిపోతారండి, త్వరగా మర్చిపోయారు. దేవుడు చాలా బాధపడ్డాడు. దేవుడు కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పించాడు. వాళ్ళకి నేర్పించి ఒక మాట అన్నాడు. దేవుడు చెబుతూ ఒక మాట వాళ్ళతో చాలా ఘోరంగా చెప్పాడు. వాళ్ళు చేసింది ఏంటో మనకు తెలుసు. ఇశ్రాయేలులో మోసే వెళ్ళిపోయిన తర్వాత జడ్జెస్ టైమింగ్లోకి వచ్చారు. నేను త్వరగా ముగిస్తాను. ఆ న్యాయాధిపతుల కాలం, ద్వితీయోపదేశ కాండం తర్వాత ఏంటి, న్యాయాధిపతుల కాలం. మర్చిపోద్దు, బైబిల్ అంటే ఏంటి, ఓవరాల్ వ్యూ చూస్తున్నాం. మనం జోగ్రఫీ చూసాం, ఆ జోగ్రఫీలో నిలబడిన మనుషులు ఏం చేశారో చూస్తాం. అక్కడ బైబిల్ ఏ పరిస్థితుల్లో రాశారో చూస్తున్నాం. ఆ రాసిన పరిస్థితులు ఏంటి పాత నిబంధన అంటే ఒక లుక్ వేస్తున్నాం. మొత్తం వచనాలన్నీ అధ్యాయాలన్నీ వివరించుకుంటూ వెళ్ళిపోతే మీరు వృద్ధులే చచ్చిపోతారు చెప్పండి, నేను వృద్ధుడినే చచ్చిపోతాను. ఇంకటికి పోతే ఇంకెన్నిసార్లు పడుతుందో చెప్పండి.
మనం తినే పానీపూర్లకి పాచిపోయిన పూర్లకి పెసరట్లకి ఎంతకాలం పోతాయని చెప్పాడు. త్వరగానే చచ్చిపోతాను. నాకు కూడా త్వరగానే చచ్చిపోవాలని ఉంది నిజంగానే. అందుకే ఉన్నతకాలంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, చూద్దాం. ఏమంటున్నాడు చూడండి. అలా రాస్తూ న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి ఏం జరిగింది? ఒక్క న్యాయాధిపతి దేవుడిని సంతోషపెట్టాడండి. అలా సంతోషపెట్టినట్టు ఉండేవాడు. చివరికి వచ్చేసరికి దేవుడిని మళ్ళీ ఆయుష్ పెట్టేవాడు. ఒక్క జడ్జి తినంగా దేవుడిని ఆనంద పెట్టాడా? దొంగ తీర్పులు ఇచ్చారు, దొంగ మాటలు మాట్లాడారు, దొంగ విషయాలు ఇరుక్కున్నారు, రకరకాల బాధలు గురి చేశారు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు పదే పాపం పడ్డారు. అందుకే న్యాయాధిపతుల కాలం చదువుతున్నప్పుడు ఎక్కువగా ఇశ్రాయేలు మరలా పాపం చేశారు, మరలా ఓడి ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, మరలా పాపం చేశారు. చివరి జడ్జి కాలంకి వచ్చింది. ఆ చివరి జడ్జి ఇటు ప్రవక్త, ఇటు జడ్జి, న్యాయాధిపతి, ప్రవక్త. ఆయనే సమూయేలు గారు ఉన్నంతకాలం 40 ఏళ్ళు సుమారుగా దేశం బాగుంది, భక్తి కలిగి భయపడింది. యవనస్తులు బాగుపడ్డారు, సంసారాలు బాగుపడ్డారు, సంఘాలు బాగుపడ్డాయి, సేవ బాగుపడింది. ఆ ప్రవక్త ఉన్నంతకాలం అంతా బాగుంది. అమ్మాయి అనుకునే సమయానికి ఆయనకి వయసు అయిపోయింది. ఆయనకి వయసు అయిపోయే సమయానికి ఆయన తన కొడుకుల్ని మళ్ళీ ఆ ప్లేస్లో నామినీ నేములు ప్రకటించాడు. నా కొడుకుల తర్వాత అని. ఆ కొడుకులిద్దరు ఎప్పుడైతే ఆ పేర్లు ప్రకటించారో ఆ కొడుకులిద్దరు మళ్ళీ ఆ సింహాసనాలు ఎక్కి ఆ న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చోమంటే రచ్చబడ్డలో దొంగ తీర్పులు తీర్చారు. ఆ తీర్పులు చెప్పిన ఎవడు లంచం ఎత్తే వాడికి అనుకూలంగా తీర్పు చెప్పారట. నువ్వు డబ్బులు బాగా ఇచ్చావు అనుకో, 10 ఎకరాలు గొడవ అనుకో, అన్నదమ్ములకి ఇద్దరు 10 ఎకరాలు గొడవ అనుకోండి, డబ్బులు బాగా ఇచ్చారు అనుకోండి, పెద్దోడు డబ్బులు బాగా ఇచ్చాడు అనుకోండి, పెద్దోడికి తీర్పు చెప్తారు. నిజానికి 10 ఎకరాలు గొడవ తీర్పు ఎలా చెప్పాలి? నీకు 5 మాట్లాడకండి, వెళ్ళిపోండి ఇంటికి అనాలి. అలాగ అంటారంట. వీడికి 8 నీకు 2 అంటారు. అదే సార్ ఇదేం తీర్పు జరగట్లే. ఆడికి 8 రా, నీకు 2 రా. అదే సార్ అదేం తీర్పు అంటే ఇందులో ఎవడరా పెద్దోడు అని అడుగుతాడట. అన్నయ్యేనండి అంటే అన్నయ్య కాబట్టి ఆడికి 8, తమ్ముడు కాబట్టి నీకు 2 పో అంటారట. ఈ అదవ తీర్పులు, ఇలాంటి తీర్పులను ఇస్తే, ఇలాంటి దొంగ తీర్పులను ఇస్తే దేశం మాట్లాడుకుంటుందా మాట్లాడుకోదా? ఈ పీడగాళ్ళు పోతే కానీ మళ్ళీ మన దేశం బాగుపడదని బాధపడ్డారట. అలా బాధపడినప్పుడు దేవా ఏంటనే దేవుడికి ప్రార్థన చేయాల్సిన ఈ ఇశ్రాయేలు ప్రజాంగణికం ఏం చేసిందంటే చుట్టుపక్కల దేశాలను చూసి వాతలు వేసుకుని చెప్పాను కదా, వీళ్ళు ఎప్పుడు పక్కన వాళ్ళని చూసుకుంటారు. అలా అలాంటి బట్టలు వేసుకున్నారు, ఎలా నవ్వుతున్నారు, ఎలా అన్నీ కాపీ పేస్ట్లే. మనకంటే ఒక ఒరిజినాలిటీ ఉండదన్నమాట. చాలామంది చూసారు, ఆ సినిమాలు వేసుకున్నాడు కదా అలాంటి సొక్క ఏమన్నాడు, ఇంకెందుకు ఆడి దగ్గర పో. నీకు టేస్ట్, నీకు ఒక స్టైల్ ఉండాలి కదా. ఆడు వేసుకున్నట్టు నువ్వు వేసుకోవడం, ఆడు ఉన్నట్టు నువ్వు ఉండడం, మనం యూనిక్ కదా చెప్పండి. ఒక ప్రత్యేకత, మన స్టైల్ మనదే. ఇశ్రాయేలు ఏం చేశారంటే, ఇశ్రాయేలు దేవుని తరపున ప్రత్యేకంగా ఉండాల్సిన ఇశ్రాయేలు దేవుని తరపున ఉండాల్సిన వారు లోకాన్ని చూసి కాపీ కొట్టారు. ఆ తర్వాత దేవుడు బాధపడి సమయంలో ఒక విషయం చెప్పాలి నీకు, నువ్వెందుకు బాధపడుతున్నావు? అది కాదు ప్రభు, వాళ్ళు రాజుని అడిగారు, నువ్వు రాజువై ఉండగా, నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండగా ఇదేంటి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు సమూయేలుతో అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు సమూయేలు? ఆ మాటలు ఇండైరెక్ట్గా ఉన్న ఆన్సర్ ఏంటి చెప్పిన, అసలు నీ కొడుకులే తినంగుంటే ఇశ్రాయేలు నోట ఏ మాట రాదు చెప్పు. నువ్వున్నట్టే నీ కొడుకులు ఉంటే వాళ్ళకి రాజు కావాలని అడుగుతారా? నువ్వున్నట్టే నీ కొడుకులు ఉంటే వాళ్ళకి న్యాయాధిపతి కావాలని అడుగుతారా? అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే నీ ఫ్యామిలీలో స్టార్ట్ అయింది. దేవుడు ఆ మాట ఎక్స్పోజ్ చేయడు కానీ మనకు అర్థమవుద్దా చదువుతుంది. నువ్వేం బాధపడకు. ఒక విషయం చెప్పు, వాళ్ళకి మనుష్యుడు మరొక మనుష్యు రాజు అయితే వాడు పరిపాలించి మనుషులను రుద్దెత్తాడని చెప్పు. వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడికి స్నానాలు చేయించాలి, వాడు వాడుకుంటాడు, రకరకాల పనులు చేస్తాడు, వాడు ఊడిగం చేయించుకుంటాడు. ఒక మనిషి మరొక మనిషిని సరిగ్గా పరిపాలించలేడని చెప్పు సమూయేలు అని చెప్తే, మొత్తం నా ప్రజలారా ఇశ్రాయేలులారా, ఒక మనిషి మరొక మనిషిని పరిపాలించలేడు, దేవుడు తప్ప సరి అయిన రాజు ఈ భూమి మీద ఎవరు లేడని దేవుడు ద్వారా సమూయేలు ప్రజలకు వివరిస్తే మొత్తం ఈయన అన్నారంట, నాకు రాజే కావాలన్నారంట. అలా ఎదవేడి పెడుతున్నారు, ఇచ్చే అన్నాడట. అప్పుడు ఎలాంటి రాజు వచ్చాడో మనకు తెలుసు. సాకులు చెబుతూ, సుత్తి మాటలు మాట్లాడుతూ, డంబంగా ప్రవర్తిస్తూ, తానేదో గొప్పవాడని చెప్పుకుంటూ రోజు సిగ్గుపడే విషయాలు చేసి జీవితాంతం కవర్ చేసుకునే ఒక రాజు దొరికాడు వాళ్ళకి. ఆయన పేరేం పేరు చెప్పారు? సౌలు. లైఫ్ అంతా సౌలు జీవితం కవరింగ్ 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 కాదా సౌలు జీవితం? సుత్తు మాటలు, అప్పటికప్పుడు కవరింగ్ మాటలు, అప్పటికప్పుడు ఏదో ఒకటి. దేవుడు చెప్పాడు, మీకు ఎవడైనా సరే మీకు సరి అయిన నైతిక విలువలు నేర్పించే మనసు ఉందంటే, మొత్తం విన్న తర్వాత మాకు ఆడే కావాలంటే ఎలాంటి వాడు చెప్పిన, రోజు డంబం కోసం బతికేవాడిని ఇచ్చాడు. డంబం అండి సౌలుకి. ఆ డంబం తగ్గకూడదు, తనకన్నా ఎవరిని పొగడకూడదు, తనకన్నా ఎవరు గొప్ప కనబడకూడదు.
పిరుకోడు, శాతగానోడు, నలుగురు ముందు నిలబడలేనోడు, ఎవరైనా చుట్టాలు వస్తే మిద్ది మీదకి దాక్కుండే ఇంత బలహీనుడు, చూడ్డానికి ఎత్తుకుంటాడు, చూడ్డానికి లాంగ్ హెయిర్, చూస్తే అరే భలే వందర కట్అవుట్ అనుకునే మనిషికి గుండె ధైర్యం లేనోడికి దేవుడు గుండె ధైర్యం ఇచ్చి మోటివేషన్ ఇచ్చి అన్నీ చేస్తే ఈరోజు సింహాసనం పిచ్చెక్కి 2 సంవత్సరాల్లో మారిపోయాడు. 2 సంవత్సరాలు దావీదుని తరిమాడు, దావీదుని ఏడిపించాడు, దావీదుని లేకుండా చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ పిచ్చి, ఆయనకన్నా ఇంకెవడో బాగుండకూడదు. ఎవడన్నా బాగా కనబడితే ఆ కళ్ళు పచ్చగా అయిపోతాయి. అదో పచ్చకామర్లు జబ్బు ఆయనకి, పచ్చగా ఉండకూడదు ఎవరు. అందుకే చివరికి ఏం చేశాడో తెలుసు, మనకేం చేశాడో, తిరగబడ్డాడు, ఎవరిని కనబడకూడదు అనుకున్నాడు. చివరికి కాపరాలను కాపాడాల్సిన వాడే కాపరాలు చెదరగొట్టే పనులు సౌలు చేస్తున్నాడు. ఆ టైంలో దేవుడు పొలంగొట్లు మీద గొర్రెలు మేపుకునే, పాడు గొర్రెలు మేపుకునే ఒక కుర్రోడిని చెప్పండి రెడీ చేస్తున్నాడు. గాడ్స్ ప్లానింగ్ మీకు అర్థమవుతుందో లేదు. మాట వినేవాడు కావాలి. ఆదాము మాట విన్నాడు, వినడం మానేశాడు, పక్కన పెట్టాడు. నోహు మాట విన్నాడు, ముందుకు పెట్టాడు. అబ్రహాం మాట విన్నాడు, ముందుకు పెట్టాడు. ఇస్సాకు మాట విన్నాడు, ముందుకు పెట్టాడు. యాకోబు జీవితం తర్వాత మాట విన్నాడు, ముందుకు పెట్టాడు. యాకోబు కొడుకుల్లో యెహోషువ, క్షమించండి, యోసేపు మాట విన్నాడు, తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని మైండ్ సెట్ మీకు అర్థమవుతుందా? మాట విను చాలంతే. ఆ మాట విని ఆయన చెప్పింది చేస్తే చాలు. ఆ యెహోషువ తర్వాత యెహోషువ మాట విన్నాడు, పక్కన అహరోను ఉన్నారు, అహరోను కొడుకులు ఉన్నారు, మోసేకి 2 కొడుకులు ఉన్నారు. ఆయన మాట వినేవాడు కావాలి. యెహోషువ వింటాడు, తీసుకొచ్చి నాయకుడిని చేస్తాడు. ఆ తర్వాత తీసుకొచ్చే న్యాయాధిపతులు ఒక్కడ మాట వినలేదు, మాట వినే ప్రవక్తను పెట్టుకున్నాడు. ఆ మాట వినే వ్యక్తి సమూయేలు మాట విన్నాడు, 40 ఏళ్ళు ఉద్ధరించేశాడు. ఇప్పుడు మాట వినేవాడే కావాలి, సౌలుని పెట్టాడు. మాట వింటాడా? తనకు నచ్చిందల్లా చేసేసి చివరికి ఏమంటాడంటే ఇది దేవుడికి నచ్చిందిలే అంటాడు. ఇదో భక్తి. డ్యాన్సులు వేసేస్తున్నారు, అది దావీదు డ్యాన్స్ అన్నారు. మరి దావీదు అలా చేసాడు, వాళ్ళు చూశారు. వాళ్ళు ఎగిరేస్తారు, ఇది దావీదు నిత్యం, సిగ్గులేని నిత్యం అన్నారట. నన్ను అడిగితే వీళ్ళందరికీ హెడ్ మాస్టర్లో దావీదు గారిని తీసుకురావాలండి. చెత్తగూడెత్తాడు, శరతరూపం ఉంటుంది ఆయన దగ్గర. రకరకాల పనులు చేస్తున్నారు, మాట వినరు, రకరకాల పనులు చేస్తారు. సరే, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. పొలం గొట్ల మీద తిరిగి ఒక వ్యక్తిని, పొలంలో ఉండే ఒక వ్యక్తిని, గొర్రెలు మేపుకునే వ్యక్తిని, ఒక పల్లెటూరు కుర్రోడిని సితార చేత పట్టుకుని వాయించుకుంటూ దైవికమైన పాటలు పాడుతూ, ఆ ఏజ్లో అబ్బాయిని గురించి స్టేట్మెంట్లు ఉన్నాయి బైబిల్లో. టైం లేదు కానీ నేను దాటేస్తున్నాను. ఆయన గురించి రాయబడిన మాటని చెప్తున్నా. చక్కటి నేత్రములు గలవాడట. ఎవరు? ఐస్ చాలా బాగుంటాయి అంట. ఎవరివి? దావీదు గారు. రంగు చాలా బాగుంటుందట, చూడ్డానికి చాలా బాగుంటుందట, ఎయిర్ బాగుంటుందట, అన్నీ బాగుంటాయట. అన్నీ బాగున్నా కుర్రోడిని పట్టుకోగలమా? ఫేస్బుక్ ఈడిదే, ఇన్స్టాగ్రామ్ ఈడిదే అని చెప్పండి, అన్నీ ఈడివే. లైక్ చేయండి, చెప్పండి, షేర్ చేయండి. ఇప్పుడే కొత్త డ్రెస్ కొట్టండి, ఇంకా లైక్ అన్నారట. ఈ జనరేషన్లో కూడా దావీదు గారికి ఒక యాప్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ఫేస్బుక్, ఒక ట్విట్టర్ ఏదో ఒకటి ఇచ్చి నువ్వు వాడవయ్యా, నీ ఐస్కి పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోయింగ్ అదిరిపోతుంది, బుక్కులన్నీ ఫుల్ అయిపోతాయి అంటే నేను వాడిన సారు అంటాడట. నా కళ్ళు బాగున్నా నా మనసు నా కళ్ళు మీద ఉండదు, నా రంగు బాగున్నా నా మనసు నా రంగు మీద ఉండదు, నా ఆకారం బాగున్నా నా ఆకారం మీద నా మనసు ఉండదు. నా మనసు డబ్బని ఎవరి కోసం కొట్టుకుంటుంది అంటే యెహోవా 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 యెహోవా. అందుకే దేవుడికి దావీదు గారు నచ్చేశారు. ఎర్రనివాడు, చక్కటి నేత్రం గలవాడు, చూడ్డానికి సౌందర్యవంతుడైన దావీదు గారిని దేవుడు ప్రేమించి దేశాన్ని తెచ్చి చిన్న కుర్రోడు చేతిలో పెట్టాడట. ఎవడో ఫైట్ చేయలేని ఫైట్ ఎవరితో చేయించాడు చెప్పండి? ఆయన ఎలకం బొడ్డు అదిరిపోద్ది. ఎవరిదే? దావీదు గారిది. హీరోయిలు వేసినది. ఏగని చంపాడో దోగని చంపాడు కాదు, ఏగనే దోమని కాదు, ఏకంగా గొలియాతు గాడినే చంపాడు. కత్తి తీసాడు, ఆడు కత్తి తీసి ఆడతల నరికాడు, ఈ చేత్తో తలబట్టుకుని, ఈ చేత్తో గట్టి పట్టుకుని అలా నడుచుకుని సిటీలోకి వస్తుంటే ఫ్యాన్స్ అయిపోయారు. అంతే, పబ్లిక్ ఒక మాట అన్నారు, దావీదుకి 10,000 సౌలుకి 1000 కానీ ఇక్కడ పూర్వం వచ్చేసింది సౌలుకి. పబ్లిక్ పాటలు రాయమని చెప్పాడా? రే నా మీద పాట రాయండి అన్నారు. ఇప్పుడు రాయించేసుకుంటున్నారు దగ్గర కూర్చొని. రాయించుకోవట్లేదు చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. అన్నొచ్చాడు మళ్ళీ వచ్చాడు. నా దేవుడి కోసం రాయను పాట చెప్పండి. జేమ్స్ అన్న వచ్చేండి సుత్తి చెప్పాడు, వచ్చి ఏం చేశాడు? నా మీద పాట ఏంటి, నా గురించి పొగడతలేంటి? దావీదు అలా చేయడు, దావీదు చెప్పలేదు. దావీదుని పబ్లిక్ పొగిడారు, ఓ లుక్ వేసాడు, అది మనసులో పెట్టుకోలేదు. ఆ సెలబ్రిటీ పిచ్చి దావీదుకి అంత అట్రాక్షన్ ఏమీ కాదు, పక్కన పడేశాడు. దావీదు పరిపాలన ఎలా జరిగిందో తెలుసు. తన జీవితంలో చిన్న అరమరికలు ఉన్నా మళ్ళీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు, జీవితంలో మళ్ళీ తప్పు చేయలేదంట.
దావీదు గారి లైఫ్ స్టైల్ తెలుసు, ఆ బెచ్చబ స్టోరీ మనకు తెలుసు. ఆ తర్వాత వయసు అయిపోయిన తర్వాత చలికి వణికేస్తుంటే పక్క వాళ్ళకి మరి వైద్యుల కన్నా గొప్ప ఐడియాలు వచ్చినాయి వాళ్ళకి. సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు అన్నారట దావీదు గారికి చలి తగ్గాలంటే ఏం చేయాలి, ఓ చక్కని చిన్నది ఎక్కడుందో చూడండి, ఆ చిన్నదాని కౌగులికి చాలా వేడి పుట్టేస్తారు దావీదు గారు అని చెప్పి మొత్తం దేశం అంతా ఎదిగి ఆ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి దావీదు గారి కౌగుల్లో పెట్టారా. పెడితే ఆ అమ్మాయి స్టోరీ మీకు తెలుసు కదా, భర్తే, పేరుకి భర్తే, కానీ ఆ భర్తతో తనకి ఏ సుఖాలు ఉండవు. అమ్మాయి లైఫ్ స్టైల్ మీకు తెలుసు కదా, ఆడుకునే వయసులో రాజు గౌరవం కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేసింది. ఎప్పుడైనా మాట్లాడుకుందానండి అమ్మాయి కోసం, తీసుకొచ్చాడు అమ్మాయిని కౌగిట్లో పెట్టుకుని అక్కడ రాయబడిన మాట తెలుసా, మళ్ళీ అమ్మాయితో దావీదు చెప్పండి తప్పు చేయలేదట. దావీదు జీవితం ఘనంగా ముగిసిపోయింది, సాక్షార్థంగా ముగిసిపోయింది. ఆ తర్వాత దావీదు గారి తరంలోంచి లేదా ఆయన కుటుంబంలో నుంచి మాటిన ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు సొలొమోను గారు. నేను ముగిస్తున్నాను. ఆ సొలొమోను గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసు. సొలొమోను గారు ఉన్నంతకాలం బాగా నడిచింది, బాగానే ఉన్నాడులే, అన్నీ ఇచ్చాడు అనుకుంటే అందరిని ఆకర్షించుకుంటూ తిరిగాడు ఈయన. ఆయన స్టైలే వేరు. ఎవరిది? సొలొమోను గారు. ఆవిడెవరో వచ్చిందంట, నీతో ఉండిపోతాను అన్నదంట. ఆ ఉండిపోతానంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చింది రకరకాల. మాదిగో తమ్ముడు దాచుకుని బొమ్మలు మరీ వేస్తున్నాడు చూడు, అది ఆవిడే సేవాదేశపు రాణి. ఇప్పటికి వాళ్ళ అబ్బాయి ఉన్నాను నేనే అని 1949 చిట్ట చివరి రాజు వరకు నేను సొలొమోనుకు పుట్టినని క్లైమ్ చేసుకుని ఒక దక్షిణ దేశపు రాజు ఉన్నాడు, తెలుసు కదా. తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే ఉన్నాడు. మరి అది బైబిల్లో లేదు కానీ బయట ఉంది హిస్టరీలో. సరే, ఏదేమైనా కానీ అలాంటి రాణిలు కూడా ఆయనకు ఫిదా అయిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసు. సొలొమోను మాట వినే రోజులు పోయే, సొలొమోనే భార్యల మాట వినే రోజులు వచ్చేసాయి. దావీదుని పోలుండాల్సిన రోజులు పోయాయి, దావీదుని మైమరిపించే రోజులు సొలొమోను జీవితంలోకి వచ్చేసాయి. చీకటి జీవితంలో అలుముకుంది, అంధకారం తన గుండెని కప్పేసింది, అలజడి రేగిపోయింది, చివరికి తన జీవితం వృద్ధాప్యంలో ముగిసిపోయింది. సొలొమోను ఎక్కడున్నాడో ధైర్యం చేసి స్టేట్మెంట్ ఇచ్చేంత ధైర్యం మనకు లేదు, నాకు తెలీదు. వెళ్ళారని కొంతమంది అంటారు, నిత్యత్వానికి వెళ్ళలేదని కొంతమంది అంటారు. ఏమైందో మనం వెళ్దాం, మనం మాత్రం వెళ్దాం, వెళ్ళినప్పుడు చూద్దాం ఉన్నాడు లేదు. సరే, ఏమైన తర్వాత మనకు తెలుసు. దావీదు వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలు, సౌలు వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలు. సౌలు, దావీదు, ఇప్పుడు సొలొమోను 120 సంవత్సరాలు ఏదో దేశం కొట్టుకుంటూనే తిట్టుకుంటూనే ఉమ్మడి రాజకీయంతో నడిచింది. ఆ ఉమ్మడి రాజకీయం కాస్త సొలొమోను తర్వాత కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల పేర్లు మనకు తెలుసు, రెహబాము, యరొబాము. పనికి మన సన్నాసిగా వెళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు మనకు తెలుసు. రెహబాము, యరొబాము ఏం చేస్తారు? ఇప్పుడు ఈ చరిత్ర మీరు చెప్తున్నప్పుడు ఏ పుస్తకాలు గుర్తురాలు చెప్పండి. పవర్ ఆఫ్ వ్యూలో అది రాజుల గ్రంథంకి వస్తాం. ఎక్కడి నుండి? ఆదికాండం, ద్వితీయోపదేశకాండం, న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథం నుంచి ఇప్పుడు రాజుల గ్రంథం నుంచి వృత్తాంతాల్లోకి దిగిపోయాం. ఈ వృత్తాంతాల గ్రంథానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. రెహబాము, యరొబాము కాలంలో ఏం జరిగింది, ఏం జరగడం ఏంటి, ఎవరు రాజకీయాలు వాడు చేశాడు. అందరూ ఏపీ తెలంగాణ రాజకీయాల కన్నా ఎక్కువైపోయినాయి. అక్కడ హగ్ చేసుకుంటున్నారట, ముద్దు పెడుతున్నారంట, మిమ్మల్ని మేము మంచిగా ఇలాగే పరిపాలిస్తూ ఉన్నారట. అందుకే చూడండి, ఇప్పుడు రాజకీయాల్లో కొత్త మైమర్పులు ఏంటి చెప్పిన, అందరూ ముద్దెడేసుకుంటున్నారు. ఏటో బామకు ముద్దెడేస్తారు, మూతులో తాతయ్యకి ముద్దెడేస్తారు, ఇలా ఎత్తేసుకుంటారు, తాతయ్యగా హగ్ చేసుకుంటారు, రకరకాలు చేస్తారు. అందరూ హగ్గులు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. గెలిచేసిన తర్వాత ఎవడో గేటు తీయడు. ఇలా మొత్తం మీద రాజకీయాలు నడిచి ఆ రోజు కూడా ఈ యరొబాము, రెహబాము రాజకీయాలు చేసి చివరికి ఇజ్రాయెల్ దేశం 2 భూభాగాలకు ఎడగొట్టాడు. ఎడగొట్టిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దక్షిణ భూభాగం, ఉత్తర భూభాగం విడిపోయింది. నార్త్, సౌత్ 2 విడిపోయాయి. ఈ ఉత్తర భూభాగం దక్షిణ భూభాగం విడిపోతే మళ్ళీ రాజకీయాలు మొదలెట్టారు. ఉత్తర భూభాగంలో వాళ్ళు దక్షిణ భూభాగానికి రాకూడదని, దక్షిణ భూభాగంలో సొలొమోను కట్టించిన మందిరం ఉందిగా, ఆ మందిరం దగ్గరికి రాకూడదని ఉత్తర భూభాగంలో కొత్త బలిపీఠాలు కట్టి, కొత్త మందిరాలు కట్టి, చివరికి తిప్పి దేవుడితో ఉండాల్సిన వీరిని బయలారాధన వైపు తిప్పేశారు. బయలారాధన. ఆ బయలారాధనలో ఒక ఆరాధన పాయింటే యోగా. అక్కడే పుట్టింది. ఆ తర్వాత అవన్నీ చేశారు. ఆ తర్వాత తిరిగిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఉత్తర భూభాగం దక్షిణ భూభాగం విడిపోతే ఉత్తర భూభాగాన్ని దేవుడు మెల్లగా బబులోను చెరకు తీసుకెళ్ళిపోయాడు. ముగించేస్తున్నాను. బబులోను చెరకు తీసుకెళ్ళి పూర్తిగా ఆ 10 గోత్రాలు ఏవైతున్నాయో ఆ ఉత్తర భూభాగంలో సుమారు క్రీస్తు పూర్వం 572 అనుకుంటా, నాకు సరే అంతే అన్న, 572లో క్రీస్తు పూర్వం 572లో అధికారికంగా ఉత్తర భూభాగం బబులోను సామ్రాజ్యం చేతులకు వెళ్ళిపోయింది.
ఎప్పుడైతే అధికారికంగా బబులోను సామ్రాజ్యం వెళ్ళిపోయిందో అక్క ఏమో ఇశ్రాయేలు, చెల్లెవరు అనగానే మీకు ఎక్కడ చూడకండి, ఎవరు? యోధా దేశం, దక్షిణ భూభాగం యోధ. అంటే అక్కకి అక్కడ దెబ్బలు పడుతున్నప్పుడు చెల్లి రెడీ అయిపోలేద్దా? చెల్లి ఇంకా రింగిల్ లేస్తుందంట. ఎవరు? యోధా. మీ అక్కకి మొన్న ఈ విమానంతో వచ్చేలా కొట్టారు. అందుకే ప్రవక్తలు ఆ మాటలు ఉపయోగిస్తారు చూస్తారా, మీ అక్కకి బుద్ధి లేదు, చెల్లి వైన నువ్వన్నా ఒళ్ళు దగ్గరట్టుగా. అక్క అంటే అక్కడ ఇశ్రాయేలు, చెల్లి అంటే మీరు ఎక్కడో ఎవరినో చూడకండి, వీళ్ళిద్దరు. అక్కకు బుద్ధి చెప్పాడు, తర్వాత చెల్లి రెడీ అయిపోవాలి, చెల్లి కూడా అదే పనులు చేసింది. దేవుడు ఏం చేశాడు? మళ్ళీ తీసుకెళ్ళి వీరిని కూడా చెరకు అప్పగించేశాడు. ఎప్పుడైతే వాళ్ళు చెరకు వెళ్ళిపోయారో ఇశ్రాయేలు ఏమో పూర్తిగా బబులోను సారా, వీళ్ళేమో అసూరియన్ సారా, రెండు చెరల వైపు వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ఆవలకు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఐగుప్తీయులు ఎంత శ్రమకు గురి చేశారు, అంతకన్నా గొప్ప శ్రమకి వీళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళిపోయిన చెరలో పోయిన వారిని దేవుడు అన్నాడు 70 సంవత్సరాలు ఉంచుతాడు. 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అది ఎవరి ద్వారా ఇచ్చారు స్టేట్మెంట్? ఎవరైనా చెప్పండి. 1000 రూపాయలు గెలుచుకుంటారు. మీ బొందా చెప్పండి. మీరు చెప్పలేరని 1000 రూపాయలు అన్నాను చెప్పండి. అది పాస్టర్ గారు తప్ప ఇంకెవరు చెప్పలేదు. ఎర్మియా. ఎవరు? ఎర్మియా. ఎక్కడ చెప్తాడు ఎర్మియా? ఇంటికి వెళ్ళి చదవండి. 24వ అధ్యాయం ఎర్మియా గ్రంథం 24వ అధ్యాయం 9 నుంచి 14 వరకు ఉన్న మొత్తం కథాంశం అంతా అదే. 70 సంవత్సరాలు చెరకిస్తా, ఇశ్రాయేలు నిన్ను ఇదిగో ఇద్దరిని 70 సంవత్సరాలు నడిపిస్తాను. మొత్తం 70 సంవత్సరాలు నడిపిస్తే ఆ 70 సంవత్సరాలు చెరలోకి పోయింది దానియేలు స్నేహితులు. ఇలాంటి గొప్ప గొప్పలు వెళ్ళిపోయారు. ఆ చెరలోకి పోయే ముందు ఏం జరిగిందో తెలియజేసే పుస్తకమే విలాప వాక్యాలు. బాబరావులు ఇవి అర్థమవుతుందో లేదో, మీకు అర్థమైనా అర్థమైపోయినా చెప్పండి. 9:30 అయిపోయింది, అర్థమైనట్టే. అదో కరెంట్ కూడా పోతుంది. వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం జరిగిందో మనకు తెలుసు. అప్పుడు మళ్ళీ బాగా వినండి. చెరలోకి పోయారు, చెరలో ఉండిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆరాధన లేదు, ఆరాధించడానికి వాళ్ళకి చర్చ్ లేదు, ప్రవక్తలు లేరు, చెప్పే నాయకులు లేరు, ఎవరు లేరు. ఆ టైంలో వాళ్ళు బాధపడుతున్నప్పుడు దేవా మళ్ళీ పోయి సొంత దేశంలో ఆరాధన చేసుకుంటామని బాధపడ్డారు. ఇందాక అన్న మాట్లాడుతూ అన్నాడు, చర్చ్ ఈజీగా మానేసి ఉన్నారు. చర్చిలు ఎప్పుడు తెలుసు చెప్పినా? చర్చ్ లేనప్పుడు తెలుస్తుంది. సంఘం విలువ ఎప్పుడు తెలుసు చెప్పినా? సంఘం లేనప్పుడు తెలుస్తుంది. వాళ్ళకి లేకుండా పోయింది. 70 ఏళ్ళ తర్వాత బుద్ధి వచ్చింది. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి స్థానం లేదు, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆరాధన సమయం లేదని బాధపడినప్పుడు సరిగ్గా టైంలో జరుబ్బాబెలు తెర మీదకి వచ్చాడు. సరిగ్గా టైంలో ఎజ్రా, నెహెమ్యా తెర మీదకి వచ్చారు. సరిగ్గా అదే టైంలో ఎస్తేరు తెలుసు కదా తెర మీదకి వచ్చారు. సరిగ్గా అదే టైంలో మనకు తెలుసు రాజు అయిన కొరేస్ పర్మిషన్ చేస్తున్నాడు వాళ్ళకి. సరిగ్గా ఆ టైంలో వాళ్ళ కీలక పాత్ర క్షమించండి ఎస్తేరుని పక్కన పెట్టిన సరిగ్గా అదే టైంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర పోషిస్తున్నప్పుడు జరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా, రాజు, కోరేస్, సైరస్ అంటారు హిస్టరీలో. ఇక్కడ వరకు వచ్చాడు కదా, మన ఆఫ్ఘనిస్తాన్ వరకు. మన ఇండియా అప్పుడు అక్కడ వరకు ఉంటుంది. ఇక్కడంటే ఎక్కడ ఉందనుకో, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, అక్కడంటే అక్కడని అక్కడ వరకు వచ్చాడు. కొరేస్, సైరస్ పరిపాలన. ఆ కాయిన్స్ మొన్నటి వరకు మనకు దొరికాయి. ఆ టైంలో చెర నుండి మంచిగా వాళ్ళతో ఒక లైజనింగ్ మెయింటైన్ చేస్తూ కొరేస్ దగ్గర ఒక మంచి పరిపాలన వ్యవస్థలో ఈ ఎవరైతే ఇశ్రాయేలు పెద్దలు పనిచేస్తున్నారో ఆయన ద్వారా పర్మిషన్స్ వీళ్ళు దొరికిన తర్వాత మెల్లగా అంతకుముందు నెహెమ్యా, ఎజ్రా, అయామ్లో వచ్చి గోళ్ళ మళ్ళీ కట్టుకున్నారు. మళ్ళీ మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు. కొరేస్ టైంకి వచ్చేసరికి మళ్ళీ పాత వైభవాన్ని తీసుకురావాలనుకున్నారు. కానీ విషయం ఏంటి చెప్పిన, చెర నుండి అయితే వచ్చారు కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. చెర నుండి వచ్చారు 70 సంవత్సరాల తర్వాత. కానీ 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెర నుంచి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేశాడంటే 400 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు. ఆ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలమే మలాకి నుండి చెప్పండి మత్తయి వరకున్న మధ్యస్థపు నిశ్శబ్దపు కాలమే 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. నేను ముగిస్తున్నాను. ఏ ఐగుప్తు నుంచి 400 సంవత్సరాల చరిత్రలోంచి బయటకు వచ్చారో మళ్ళీ తిరిగి మళ్ళీ 400లోనే తిరిగి దేవునికి దూరం అయిపోయి అక్కడే మళ్ళీ నిలబడ్డారు. ఇది పాత నిబంధన.
ఈ చెర నుంచి వచ్చిన తర్వాత మేక ఇంకా రకరకాల వ్యక్తులు ముందు వెనక ఎలక ముందు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో వాళ్ళ స్థితిగతులు విస్తరింపజేసి రాసిన పుస్తకాలే ప్రవక్తల పుస్తకాలు అంటారు. ఆ ప్రవక్తల పుస్తకాల్లో చిట్ట చివరి పుస్తకమే మలాకీ పుస్తకం. ఆ తర్వాత ఏం జరిగింది? 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడటం మానేశాడు. ఇక మాట్లాడడానికి అబ్రహాం లేడు, ఇక మాట్లాడడానికి నాహోరు లేడు, ఇక్కడ మాట్లాడడానికి దావీదు లేడు, మళ్ళీ మాట్లాడడానికి సొలొమోను లేడు, మాట్లాడడానికి సమూయేలు లేడు, మాట్లాడడానికి ప్రవక్త లేరు, మాట్లాడడానికి దేవుని మాటినేవాళ్ళు లేరు. మాటినేవాడు కావాలి. ఆ మాట విని దేవుణ్ణి భూమి మీద సంతోషింపజేసే ఒక వ్యక్తి కావాలి. మానవులు ఎవ్వరు లేరు. ఆ టైంలో తండ్రి చిత్తాన్ని ఆనందింప చేయడానికి 400 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చిన వ్యక్తే నజరేయుడైన యేసుడు. అక్కడి నుంచి న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ అవుతుంది. అది మత్తయి సువార్త. ఏం జరిగింది? మత్తయి ఎలా స్టార్ట్ అయింది? ఈ దినములో అంతమంది కుమారుని ద్వారా దేవుడు ఎలా మాట్లాడాడని తెలియజేసే గ్రంథమే క్రొత్త నిబంధన. ఇది ఓవరాల్ వ్యూ. అంతా అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే, అరే ఆదికాండం చదువుతున్నప్పుడు, నెహెమ్యా చరిత్ర చదువుతున్నప్పుడు, మలాకీ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు దేవుడు మనకే ఆశ్చర్యం కనబడుతున్నప్పుడు ఇశ్రాయేలుకి ఎందుకు కనబడలేదబ్బా అని ఒక బైబిల్ పండితుడు ఏడుస్తూ కామెంటరీ రాశాడు. అందులో ఇలా అన్నాడు, ఎర్ర సముద్రం చీల్చినప్పుడు ఆ చీల్చిన దేవుడు అన్న ప్రశ్న ఇశ్రాయేలుకి ఏమైపోయింది? యెరికో గోడ కూల్చినప్పుడు ఆ కూల్చిన దేవుడు అన్న ప్రశ్న ఇశ్రాయేలుకి ఏమైపోయింది? సొలొమోను మందిరం మీద మేఘం కమ్మినప్పుడు ఆ మేఘాల మధ్య నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మేఘం మధ్య నుంచి మాట్లాడుతున్న దేవుడు ఏమైపోయాడన్న ప్రశ్న ఇశ్రాయేలుకి ఏమైపోయింది? అరణ్యంలో నీటి చుక్క పచ్చని మొక్క దొరకని టైంలో ఆకాశం నుంచి మన్నాను కురిపించిన ఆ దేవుడు ఎవరన్న ప్రశ్న వాళ్ళకి ఏమైపోయింది? బండను చీల్చి బండ నుంచి నీళ్ళిచ్చి బండ నుంచి అద్భుతాలు జరిగించిన ఆ బండ నుంచి నీళ్ళిచ్చిన ఆ దేవుడు ఎవరన్న ప్రశ్న ఇశ్రాయేలుకి ఏమైపోయింది? యెహోషువ కాలంలో సూర్య చంద్ర నక్షత్రాలని సూర్యుడా చంద్రుడా గిబియోన్లో ఆగిపో అన్నప్పుడు ఆ ఆపేసిన ఆ దేవుడు ఏమైపోయాడన్న ప్రశ్న ఏమైపోయింది? ఆ దేవుడెవరు? ఎర్ర సముద్రాన్ని ఆపిన దేవుడెవరు? యెరికో గోడను కూల్చిన దేవుడెవరు? సొలొమోను మందిరం మీద మేఘాలను దించిన దేవుడెవరు? అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడెవరు? బండను చీల్చిన దేవుడెవరు? మన్నాను కురిపించిన దేవుడెవరు? సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేసిన దేవుడెవరు? ఎవరు? ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన మనకే అర్థమైనప్పుడు ఎవరికి అర్థమలేదు చెప్పండి? అది బాధ. అరే గ్రంథం అక్కడి నుంచి ఇక్కడ వరకు చదువుతుంటే ఆయన పేరు యెహోవా అని మనకి అర్థమవుతుంది, వీళ్ళకి ఎలాగ అర్థం అవ్వలేదు? అందుకే మాట్లాడడం మానేశాడు. ఆయన మాట్లాడడం మానేయడంలో న్యాయం ఉందా లేదు చెప్పండి? బండను చేసి సముద్రాన్ని చీల్చి మన్నాను కురిపించి ఇన్ని అద్భుతాలు మీ కాళ్ళ దగ్గర పెడితే నా విలువ తెలియనప్పుడు మీతో నేను ఎందుకు మాట్లాడాలరా అని మాట్లాడడం మానేశాడు. మాట్లాడితే మాటిని లోబడేవాడు కావాలి. ఆ మాటిని లోబడి నా కొడుకు వస్తాడు, దేవశ్రుతుడు, కన్యక గర్భాన పుడతాడు, ప్రజలతో మాట్లాడతాడు, ఆయన ద్వారా మళ్ళీ మీతో నేను చెప్పండి మాట్లాడతాను. అలా ఆపేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏమైంది అన్న చరిత్ర వచ్చే వారం చూద్దాం. ఎవరు మిస్ అవ్వకండి. ఆ న్యూ టెస్టిమెంట్ ఏంటో కూడా మీరు తెలుసుకోండి. ఆ తర్వాత మత్తయి అంటే ఏంటి, మార్క్ అంటే ఏంటి, లూకా అంటే ఏంటి, అపోస్తల కార్యం ఏంటి, ఇలా ప్రకటన గ్రంథం వరకు ఏంటి అన్నది ఒక ఓవరాల్ వ్యూ మనం చూస్తాం. మీ ఆసక్తిని బట్టి చెప్పే నా ఆసక్తి ఉంటుంది. మీరు వినేదాన్ని బట్టి మీరు టైం చూసుకుని అక్కడి నుంచి నాకు లుక్ ఇచ్చి ఎలా చూసి మేము వెళ్తున్నాం అన్నట్టు మీరు చూసారంటే ఇంక అంతే సంగతి. ఈ 2-3 వారాలు టైం మర్చిపోండి. వింటున్న దాని మీదే మీరు ఫోకస్ పెట్టండి, ఆసక్తి కలిగి నేర్చుకుని. ఎందుకంటే నాకు కన్నీళ్ళు వచ్చి ఒక మాట చెప్తాను. మాకు విజన్ ఉంది, ఒక పెద్ద మందిరం కట్టాలి, ఒక హాస్టల్ కట్టాలి, 1 ఇయర్ బైబిల్ కోర్స్ ఫ్రీగా నేర్పించాలి, అన్ని గ్రంథాల మీద అవగాహన ఇవ్వాలి. బైబిల్ అంటే ఇది, రాజ్యాంగం అంటే ఇది, ఉపనిషత్తులు అంటే ఇవి, ఖురాన్ అంటే ఇది, రామాయణం ఇది, భగవద్గీత ఇది అని అన్నిటి మీద ఒక అవగాహన తెచ్చి ఫ్రీ బైబిల్ కోర్స్ నేర్పించాలనుకున్నాం. సాతానుగాడు కనుగుట్టిందో మరి ఎవరు కనుగుట్టిందో తెలియదు, కానీ మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ చరిత్ర 400 సంవత్సరాలు ఆగిపోయినట్టు ఆగిపోయింది. అలా మళ్ళీ గాడ్స్ విల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు తెలీదు.
కానీ చచ్చిపోయే లోపు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నేను ఏ మీటింగ్కి ఏ ఊరు పోయినా ఎక్కడికి పోయినా అన్న మీరు బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాను, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను. నిన్న ఒక MBA చదువుతున్న అమ్మాయిలు ఒక టీం ఫోన్ చేశారు, అన్న మేము వచ్చి ఫ్రీగా అంటే, అమ్మ ఇంకా అమ్మాయిలకి మేము స్టార్ట్ చేయట్లేదు, అబ్బాయిలకు మాత్రమే. ఎంతమంది నేర్చుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు, దాని కొరకు మేము ప్లాన్ చేస్తున్నాం. కానీ నేను మిమ్మల్ని ఏదో ఎమోషనల్గా మీ దగ్గర ఏదో నేను తీసుకోవాలని చెప్పే ప్రయత్నం కాదు. కానీ ఒకటైతే నేను చెప్పగలను, మాకైతే స్థలం కొనాలని ఉంది. ఏం జరిగింది ఏంటి టైం వచ్చినట్టు నేను చెప్తాను. స్థలం లేదు, మన మినిస్ట్రీ అంతా అలా గాల్లో ఉంది. అలా యూట్యూబ్లో మాత్రం అలా కనబడతాం. చర్చికి ఒక ల్యాండ్ మార్క్ ఉందంటే మన బంధం మనకేమీ లేదు, మనకి చర్చే లేదు. రెంట్ పొమ్మని ఆ లెటర్లు ఇస్తున్నారు, ఉన్నంతకాలం జరుగుద్ది, తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ మనసును మాత్రం పెట్టండి, ప్రార్థన చేయండి. ఒక విజన్ కలిగి ఉన్నాం, చేతనైనంతవరకు ఎవరి దగ్గర డబ్బులు అడగకూడదు అనుకుంటున్నాం. ఇక మా వల్ల అవ్వదు అనుకున్నప్పుడు అడుగుతాం, అప్పుడు మాత్రం మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. ఒక పెద్ద విజన్ ఉంది మాకు, ఆ విజన్ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.